హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. ఈరోజు మన పాడ్కాస్ట్లో గెస్ట్ టాలీవుడ్ యాక్ట్రెస్, బీజేపీ లీడర్, అన్నిటికీ మించి ఫైర్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. సామాజిక అంశాల పట్ల ఎటువంటి సామాజిక అంశమైనా కానీ అది పొలిటికల్ అయినా ఏదైనా కూడా తన వెర్షన్ని ముక్కుసూటిగా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతూ ఉంటారు. సోషల్ మీడియాలో ప్రతి ఒక్క ఇన్సిడెంట్ పైన రియాక్ట్ అవుతూ ఉంటారు. తన వాయిస్ వినిపిస్తూనే ఉంటారు. ఎవరో కాదు, మాధవిలత ఈరోజు మన పాడ్కాస్ట్ గెస్ట్. సో తనతో మాట్లాడి ప్రస్తుత సామాజిక అంశాలు అండ్ ఇంకా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా క్లియర్గా మాట్లాడదాం. హలో మేడం, హాయ్. హలో అండి. ఎప్పుడూ హ్యాపీగా స్మైల్తో అండ్ ఇంకా అలాగే ఉంటారు. అంటే ఎట్లా మెయింటైన్ చేస్తుంటారు మెయింటైన్ చేసేది ఏం ఫిజికల్ లేదండి. హెల్త్ అండ్ ఇంకా మెంటల్ హెల్త్ అన్నీ కూడా? ఆ 2 గూడా బాగా దొబ్బేశాయి. సొసైటీ గురించి ఎక్కువ ఆలోచిస్తే మెంటల్ హెల్త్ పోయేసింది. ఓకే. సో, దాంతో పాటు ఫిజికల్ హెల్త్ కూడా పోతుంది. ఎందుకంటే మెంటల్లీ మనం పీస్‌ఫుల్‌గా ఉంటేనే ఫిజికల్‌గా కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటాము. సో, ఆబ్వియస్‌లీ ఫర్ మీ ఆల్సో చాలామంది అమ్మాయిలకి ఉన్నట్లు హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఇవన్నీ ఉన్నాయి. బట్ మాక్సిమం నేను హోమ్ ఫుడ్ తింటాను. చాలా తక్కువ తింటాను. ఓకే. సో, మేజర్ థింగ్ అది. మీరు చేసుకున్న ఫుడ్ తింటారా? మా అమ్మ చేసి పెడుతుంది కదా! మీరు చేయరా? నేను చేస్తా. ఎప్పుడన్నా ఒకసారి చేస్తాను. ఓకే. యాహ్! మీకు మూడు ఉండాలా వంట యెస్. చేయడానికి? చేయాలి డెఫినెట్‌గా అని. ఉండాలి. ఓకే. ఎగ్జాక్ట్‌లీ. నేను అంటే వంట అనేది మనం ఎప్పుడూ చాలా హ్యాపీగా చేసుకోవాలి. బాధతో, కష్టంతో, ఏడుస్తూ, తిట్టుకుంటూ చేసుకోకూడదు. సో, నాకు చాలా హ్యాపీగా నేను చేసుకోవాలనుకుంటే చాలా ప్రేమతో చేసుకుంటాననమాట. ఓహ్! నాకు మీ సోషల్ మీడియా అండ్ ఇంకా వాట్సాప్ స్టేటస్ చూసినప్పుడు హ్మ్. 2 పర్సనాలిటీలు కనపడుతుంటాయి. ఓకే. వాట్సాప్‌లో చూస్తేనేమో ఏదో లోన్లీనెస్ ఫీల్ అవుతూ, ఏదో డిప్రెషన్‌లో ఉన్నట్టు, లేదంటే ఏదో లవ్ ఫెయిల్యూర్ అయినట్టు ఇట్లా హ్మ్. అనిపిస్తుంటది. సోషల్ మీడియాలో చూస్తే ఫేస్‌బుక్ ఇవన్నీ గూడా హ్మ్. ఏకపారేస్తుంటారు. యాహ్! అసలు మీ స్ట్రెయిట్ ఫార్వర్డ్ కామెంట్స్ గానీ, మళ్ళీ ఆ కామెంట్స్‌ని స్క్రీన్‌షాట్ తీసి పెట్టి, యాహ్! మళ్ళీ వాళ్ళకి రిప్లై పెట్టడం గానీ, ఎన్ని కామెంట్స్ వచ్చినా, ఎన్ని నెగెటివ్ కామెంట్స్ వచ్చినా ఏం పట్టించుకోకుండా మీరు చెప్పాల్సింది చెప్తూనే ఉంటారు. రియాక్ట్ అవ్వాల్సిన దాని మీద రియాక్ట్ అవుతూనే ఉంటారు. ఏంటి ఈ 2 పర్సనాలిటీస్ ఏంటసలు? 2 పర్సనాలిటీస్ కాదు. ప్రతి మనిషిలో డిఫరెంట్ డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉంటాయి. బీ ఏ రోమన్ వెన్ యూ ఆర్ ఇన్ రోమ్ అన్నారు. సో, మనం పేరెంట్స్ దగ్గర ఉన్నట్లు ఫ్రెండ్స్‌తో ఉండం. ఫ్రెండ్స్‌తో ఉన్నట్లు సొసైటీలో అందరి దగ్గర ఉండం. సో, వాట్సాప్ అనేది ప్యూర్‌లీ పర్సనల్. ఫ్రెండ్స్ ఓకే. తప్ప బయటోళ్ళు ఎవరు ఉండరు. క్లోజెస్ట్ పీపుల్ అనుకుంటే లేకపోతే ప్రొఫెషనల్ పీపుల్ మాత్రమే ఉంటారు. సో, నాకు అనిపించిన ఒపీనియన్ ఇది నా మెంటాలిటీకి సెట్ అవుతది అనుకున్న ఒపీనియన్స్ నా వాట్సాప్‌లో షేర్ చేసుకుంటా. అక్కడ పొలిటికల్‌గా ప్రెజెంట్ చేసుకోవడానికి ఏం ఉండదు. మన అనుకున్న వాళ్ళ దగ్గర. సో, అంటే ఒక అమ్మాయి ఇండిపెండెంట్ నేచర్ గురించి ఎక్కువ పెట్టుకుంటూ ఉంటా నేను వాట్సాప్‌లో. బికాజ్ దట్స్ మై నేచర్. ఓకే. సో, ఇట్ ఈస్ నాట్ అబౌట్ లవ్ ఫెయిల్యూర్ అంటే ఇండిపెండెంట్‌గా ఉండడం వేరు, డిప్రెషన్‌లో ఉండడం వేరు. సో, నేను ఇండిపెండెంట్ అన్నదాన్ని ప్రొజెక్ట్ చేసుకునేటట్లు నేను పెట్టుకుంటా. ఐయామ్ స్ట్రాంగ్. ఐ కెన్ ఓకే. యూ నో ఐ కెన్ అచీవ్ ఎనీథింగ్. సో, నా లైఫ్‌లో నేను ఏమైనా సాధించగలను. సో, లైఫ్‌లో కష్టాలనేవి ప్రతి ఒక్కరికి ఇనిషియల్ స్టేజ్ నుంచి ఉంటే ఉంటాయి. ఉండకుండా ఎవ్వరికి ఉండవు. మగాళ్ళకుంటాయి, ఆడవాళ్ళకుంటాయి. ఆడవాళ్ళకి ఇంకా ఎక్కువ ఛాలెంజెస్ ఉంటాయి. సో, బీయింగ్ ఏ ఇండిపెండెంట్ వుమెన్ నేను లైఫ్‌లో ఎక్కువ ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటా. ఎవ్రీ స్టెప్ లైఫ్‌లో గ్రో అవ్వాలన్నప్పుడు. సో, అవన్నీ నేను ఎలా అచీవ్ చేసుకొని ఈ ఈ పొజిషన్‌లో ఉన్నానన్నదానికి నా వాట్సాప్ స్టేటస్‌లు ఉంటాయి. ఓకే. వెన్ ఇట్ కమ్స్ టు సోషల్ మీడియా 2 డిఫరెంట్ ఐడీస్ మెయింటైన్ చేస్తా. యాక్ట్రెస్ మాధవి అనేది ప్యూర్‌లీ ఎంటర్‌టైన్‌మెంట్. నా సరదా లైఫ్ నేను ఒరిజినల్‌గా ఎలా ఉంటానో ఓకే. అది ప్రెజెంట్ అవుతూ ఉంటుంది. అండ్ మాధవీలత సనాతని ఈ పేజెస్‌కొచ్చేసరికి సొసైటీ కాదు. డెఫినెట్‌గా దాన్ని క్రియేట్ చేసింది సొసైటీ ఇష్యూస్ గురించి మాట్లాడడం కోసం. సో, వాటి మీద రెస్పాండ్ అవుతూ ఉంటా. ఇట్ డజంట్ సెన్స్ 24/7 నేను అదే థాట్ ప్రాసెస్‌లో ఉంటానని కాదు కదా! సో, ఓకే. నా రైట్. పేరెంట్స్‌తో ఉన్నప్పుడు నేను ఒక డాటర్‌లా ఉంటా. నా ఫ్రెండ్ దగ్గర డెఫినెట్‌గా ఫ్రెండ్‌లానే ఉంటా. ఫ్రెండ్ దగ్గర ఎళ్ళిపోయి పాలిటిక్స్ మాట్లాడలేను గదా! ఓకే. సో, రైట్. నా లైఫ్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది. ఇంకా జాలీగా ఉన్నప్పుడు, తలనొప్పొచ్చినప్పుడు, కోపమొచ్చినప్పుడు, బాధొచ్చినప్పుడు, ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు షాపింగ్ చేస్తుంటా. ఓహ్! ఓకే. రైట్. రైట్. యాహ్! సో, మొన్నటి వరకు బెంగుళూరులో ఉన్నారు. హ్మ్. సడెన్‌గా మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. సడెన్‌గా షిఫ్ట్ ఏం కాదు. యాక్చువల్లీ 20 మంత్స్ ఉన్నాను బెంగుళూరులో. ఓకే. అక్కడ మనకు ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు జాబ్ తప్ప. సో, ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. డిప్రెషన్ వచ్చింది. అక్కడొచ్చింది యాక్చువల్లీ చెప్పాలంటే. ఓహ్! సో, మనకెప్పుడైనా మన ఫ్రెండ్స్ ఉన్న ప్లేస్‌లో ఉంటే అదొక కంఫర్ట్ జోన్.
అట్లీస్ట్ రోజు బయటికెళ్ళకపోయినా వీక్లీ వన్స్ అన్నా వెళ్ళి మన అనే వాళ్ళని కలుస్తాము. అండ్ మనం మనస్ఫూర్తిగా మన భాషలో మాట్లాడుకుంటాము. ఇది చాలా బావుంటుంది కదా! సో, అక్కడ ఎవ్వరంటే ఎవ్వరు లేరు. బిలీవ్ చేయండి అసలు 20 మంత్స్‌లో నేను అసలు మనస్ఫూర్తిగా ఒక్కసారి ఒక చోటకి కాఫీకి గూడా ఎళ్ళలేదు. ఓకే. జస్ట్ మా అమ్మతో కలిసి ఒక 2 సినిమాలు చూసాను. అంతే చూడండి. ఇగ అమ్మో! అది ఇంక నేను భరించలేను. సో, వర్క్ ఫ్రమ్ హోమ్ కదా! అని మళ్ళీ యాజ్ యూజువల్ రొటీన్ మనకు హైదరాబాద్ అంటే చాలా ఇష్టం కదా! ఓకే. ఇక్కడున్నారా ఫ్రెండ్స్? ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి లైఫ్ అంతా వెళ్ళడానికి? ఇక్కడే కదా బిల్డ్ అయింది. ఓకే. ఆబ్వియస్‌లీ హైదరాబాద్‌లోనే లైఫ్ అంతా ఉంటుంది. నా ఫస్ట్ నేను యాంకర్‌గా మొదలుపెట్టిన కెరియర్ దగ్గర నుంచి ఇప్పుడు పొలిటికల్‌గా చూసుకున్నా మొత్తం హైదరాబాద్‌లోనే కెరియర్ స్టార్ట్ అయింది. సో, ఓకే. లైఫ్ ఇక్కడే ఉంది. రైట్. సోషల్ మీడియాలో మీరు అంటే ఏ ఇష్యూ వచ్చినా రియాక్ట్ అవుతారు కదా! ఒక బీజేపీ లీడర్‌గా రియాక్ట్ అవుతారా? యాస్ ఏ హ్యూమన్ బీయింగ్‌గా రియాక్ట్ అవుతారా? హ్యూమన్ బీయింగే. ఓకే. నాకు సంబంధం ఉండదు. ఇప్పుడు బీజేపీ లీడర్ అంటే నేను యాక్చువల్లీ చెప్పాలంటే వెరీ డిప్లొమాటిక్‌గా బిహేవ్ చేయాలి. నేనెప్పుడు అంత డిప్లొమాటిక్‌గా బిహేవ్ చేయను. నేనలా ఫోన్ పట్టుకొని స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడు ఇట్లా నన్ను ఒక పాయింట్ ట్రిగ్గర్ చేసిందంటే ద మూమెంట్ ఐ రియాక్ట్. ఓకే. అంతే. దానికి ముందు, వెనక ఆలోచించను. యాక్చువల్లీ నాకు చాలామంది సలహాలు ఇస్తూ ఉంటారు. కొంచెం ఆలోచించి మాట్లాడాలి, ఆలోచించి పోస్టులు పెట్టాలి అని. మనకుండదు. మనదంతా స్పాట్ రియాక్షన్. ఓకే. నేను ఎవరున్నారు మీకు సజెస్ట్ చేసే పర్సన్స్? నోబడీ. నేనెవరి అంటే మాట వినను గదా! అంటే బేసిక్‌గా సజెషన్ ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? మీకు డేర్‌గా సజెస్ట్ చేసేంత క్లోజ్ ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో నా ఎవరైనా ఫ్రెండ్ ఉన్నారా? పొలిటికల్‌గా గాని, ఇండస్ట్రీలో గాని? పొలిటికల్ యాక్చువల్లీ ఎవరు లేరు టు బీ ఓకే. ఆనెస్ట్‌లీ చెప్పాలంటే. ఒకవేళ ఏదన్నా పోస్ట్ కరెక్ట్‌గా లేదు, ఇది రాంగ్ పోర్ట్రే అయితుందంటే మై ఓన్ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ ఎవరైతే నా ఫేస్‌బుక్ ఫాలో అవుతుంటారో ఓకే. దే నెవర్ కామెంట్ ఆన్ మై పేజెస్ అనమాట. నా పోస్ట్‌లకి కామెంట్లు చేయరు, లైకులు కొట్టరు, ఏది చేయరు. బట్ దే ఫాలో మీ. ఓకే. బికాజ్ వాళ్ళు నా రియల్ లైఫ్ ఫ్రెండ్స్ కాబట్టి. వాళ్ళు చెప్తారు, "ఈ పోస్ట్ ఎక్కడో కొంచెం రాంగ్ ఎళ్తున్నట్లుంది. నువ్వు ఏ మూడ్‌లో ఉండి పోస్ట్ చేసావేమో కొంచెం చూసుకో" అని చెప్తారు. మీరు సో, చూసుకుంటాను. నేను చూసుకుంటారు. వింటారా? చూసుకుంటా. ఓకే. ఎందుకంటే, నాకు బాగా ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నప్పుడు, చిరాకుగా ఉన్నప్పుడు, ఆ హార్మోనల్ చేంజెస్ జరుగుతున్నప్పుడు, కొంచెం మైండ్ డిస్టర్బెన్స్‌గా ఉన్నప్పుడు పోస్ట్ చేసి ఓకే. మేబీ ఓకే. ఈ వర్డ్ జనాలకంటే నా ఉద్దేశ్యం అది కాదు. ఓకే. మేబీ రాంగ్‌గా పోర్ట్రే అవుతుందన్నప్పుడు దాన్ని ఎడిట్ చేయటం. కొంచెం పాలిష్డ్ వర్డ్స్ యూజ్ చేసి. బికాజ్ నా ఇంటెన్షన్ ప్రాపర్‌గా ఉండాలి కదా! ఓకే. అట్లా ఎడిట్ అండ్ కరెక్షన్స్ చేస్తుంటా. ఓకే. ఇండస్ట్రీని మీరు వదిలేసారా? ఇండస్ట్రీ మిమ్మల్ని వదిలేసిందా? ఏది జరగలేదు. ఏది జరగలేదా? మరి ఏది ఎందుకు జ కనిపించట్లేదు సినిమాల్లో? యాహ్! అంటే మేబీ చెప్పాలంటే నేనే దూరం అయ్యానేమో. ఇండస్ట్రీ ఎప్పుడు ఎవరిని వదిలేయదు. అదేమన్నా ఒక చెయ్యా అండి? ఎట్లా ఒక మనిషిని తీసి పక్కన పడేయటానికో, ఓకే. విసిరేయటానికో మనం అంటే మనం తొక్కేయడాలు ఇటువంటివి ఉంటాయి కదా! వెనక్కి లాగేయడాలు, తొక్కేయడాలు. అంత అంత కుట్రలు జరగడానికి నేను అంత పెద్ద స్థాయికి ఎదగలేదు కదా! మేబీ అప్పుడు జరిగిండుంటే. బట్ అంటే నేనే మింగల్ అవ్వలేదు. ఓకే. హ్మ్. అంటే మంచి స్టార్టింగ్ కెరియర్‌లోనే మంచి హిట్స్ పడ్డాయి. అవును. సో, మీరు హీరోయిన్‌గా ఒక స్టార్ హీరోయిన్‌గా ఎదగడానికి ఆ కెరీర్ స్టార్ట్ అయింది. సో, యెస్. ప్యాషన్‌తోనే యెస్. వచ్చుంటారు డెఫినెట్‌గా. 100% కానీ ఆ స్టార్టింగ్‌లోనే మళ్ళీ ఎందుకు మీరు ఇండస్ట్రీ నుంచి దూరం అవ్వాల్సొచ్చింది? అప్పుడు యాక్చువల్లీ నాకు నాలెడ్జ్ లేదు. ఓకే. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు. తర్వాత నేను వెతికినప్పుడు ప్రాపర్ మేనేజర్స్ దొరకలేదు. అండ్ అప్పుడు టాప్ మేనేజర్‌లుగా ఉన్న వాళ్ళందరిని అడిగితే ఒక్కొక్కరు 8, 9 మంది హీరోయిన్స్‌ని మెయింటైన్ చేసేవాళ్ళు. అండ్ ఓకే. డేట్స్ అంతా మేనేజ్ చేసేవాళ్ళు. సో, వాళ్ళకి చాలా కష్టంగా ఉండేది. నేను అడిగితే కూడా "అమ్మ చాలా కష్టమమ్మా. చాలామంది డేట్స్ డీల్ చేస్తున్నామన్నారు." అది టైంలో నాకొక యాక్సిడెంట్ అయింది. సో, ఐ హావ్ టు టేక్ ఎ బ్రేక్. ఓకే. ఇంక నాకు ఆప్షన్ లేకుండా పోయింది. అప్పుడు 2 సినిమాలు సైన్ చేయాల్సి ఉండింది. బట్ నా కోసం ఎవరు ఆపుకోరు కదా! ఇంకొక అమ్మాయిని ప్లేస్ చేసుకున్నారు. సో, ఓకే. అప్పుడు నాకు బాగా గ్యాప్ వచ్చింది. ఓకే. తర్వాత ఇంక మళ్ళీ మీరు ట్రై తర్వాత అంత చేయలేదా? అగ్రెసివ్‌గా ట్రై చేయలేదు నేను. బట్ మై నేచర్ అలాంటివి అంటే అగ్రెసివ్‌గా మాట్లాడతాను గానీ, అగ్రెసివ్‌గా ఆపర్చునిటీస్ ట్రై చేయను. అంటే ఓకే. నాకు ఇండివిడ్యువాలిటీ చాలా ఎక్కువ. ఎవరినన్నా అడగాలంటే నేను కొంచెం గిల్ట్ ఫీల్ అవుతాను. లేకపోతే ఆహ్, మొహమాటం. ఓకే. నాకొచ్చింది నేను చేసుకుంటాను కానీ, వేరే వాళ్ళని నేను అడగాలంటే చాలా హెసిటేషన్ నాకు. ఓకే. చాలా. అప్పట్లో నానితో మీకు మంచి ర్యాపో ఉండేదా మూవీ తర్వాత? స్నేహితుడుగా? లేదు అండి. నేను ఎవరితోనైనా చాలా, చాలా ఫార్మల్, ప్రొఫెషనల్ మాట్లాడి వెళ్ళిపోతానంతే. ఓకే. నేనంత ర్యాపోలు ఎవరితో పెంచుకోను. అంత ఫ్రెండ్‌షిప్‌కి నాకంటే నేను ఫ్రెండ్‌షిప్ చేయాలంటే అపోజిట్ పర్సన్‌కి కూడా నాలాంటి భావాలుంటేనే ఫ్రెండ్‌షిప్ చేస్తా. లేదు ఓకే. అంటే మనం జస్ట్ వర్క్ చేసినంత సేపు. మీలాంటి భావాలంటే? ప్రతి మనిషికి కొంత నేచర్ ఇప్పుడు అదే మీ ఇప్పుడు భావాలు చెప్పండి.
అది ఎగ్జాక్ట్‌గా ఎట్లా చెప్తాం? ఇప్పుడు నాకంటూ ఒక పర్సనల్ నేచర్ ఉంటుంది. ఆ పర్సనల్ నేచర్‌కి సెట్ అవ్వాలి ఎదుటోళ్ళు గూడా. ఇప్పుడు మీరుంటారు. మీకు ప్రపంచంలో అందరూ ఫ్రెండ్స్ అవ్వరు. హ్మ్. ఎందుకు మీకు ఒక 5 మందో, 6 మందో ఫ్రెండ్స్ ఉంటారు? బికాజ్ అది మీ నేచర్‌కి తగ్గట్లు ఉండాలి. అట్లా నా ఓకే. నేచర్‌కి తగ్గట్లు ఉండాలి. కొంచెం నీతి, నిజాయితీ, మంచితనం, మానవత్వం ఇట్లాంటి క్వాలిటీస్ కొంచెం ఎక్కువ ఉండాలి. ఓకే. రైట్. అదే. ఇవి ఎవరిలో లేవంటారా ఇండస్ట్రీలో? అలా నేను అనలేదు కదా! నాకుండే ఫ్రెండ్స్ నాకున్నారంటున్నాను. ఓకే. మీరడిగిన పర్టిక్యులర్ పర్సన్‌తో ఫ్రెండ్‌షిప్ ఎందుకు లేదంటే, మేబీ నా వైబ్‌కి వైబ్ అవ్వలేదేమో. సింపుల్ లాజిక్ అది. ఓకే. రైట్. అంతే. సో, తర్వాత ఇప్పుడు చాలామంది ఇంతకుముందు చేసిన యాక్టర్స్ అందరూ గూడా కమ్‌బ్యాక్ ఇస్తున్నారు. ఏదో ఒక మూవీలో కనిపిస్తున్నారు. కానీ మీ కమ్‌బ్యాక్ ఎందుకు జరగట్లేదు? వస్తదండి. వస్తదా? వస్తది. ఓకే. యాక్చువల్లీ కమ్‌బ్యాక్ ఇద్దాము అని డిసైడ్ అయ్యే హైదరాబాదొచ్చాను. ఈసారి మాత్రం. ఇప్పుడు. సో, ఇప్పటి ఇప్పుడు. వరకు డిసైడ్ అవ్వలా. ఆహా! కమ్‌బ్యాక్ ఇవ్వాలి. లేదు. అవునా? ఆ! ఇన్ని ఇయర్స్‌లో ఎప్పుడు ఆ! గూడా మళ్ళీ మనం ఆహా! స్క్రీన్ మీద కనిపించాలి. ఒక మంచి క్యారెక్టర్ వస్తే చేయాలి అని అనిపించలేదా మీకు? అది మామూలుగా ఉంటుంది. యాక్చువల్లీ ఓకే. చెప్పాలంటే నేను ఎవ్రీ ఇయర్ ఒక మూవీ చేశాను. హుహు. అవి రిలీజ్ అవ్వలేదు. వెరీ అన్‌ఫార్చునేట్. మీరు చేసిన మూవీసే. ఆ! ఓకే. అది మీ బ్యాడ్ లక్. ఇప్పుడు కూడా మొన్న కూడా ఒక మూవీ చేశా. ఎడిటింగ్‌లో ఉంది అది. ఓకే. క్యారెక్టర్ చేశా. యాక్చువల్ కమ్‌బ్యాక్ అని చెప్పను గానీ, వాళ్ళ మూవీ నేను 2023లో కూడా చేశా. ఓహ్! సో, అది యాక్చువల్లీ ఒక్కటే షో మార్నింగ్ షో ఇట్లా ఆడింది డిజాస్టర్ అయిపోయింది. వాళ్ళు నా ఫ్రెండ్స్. మళ్ళీ దే ఆర్ మేకింగ్ వన్ మోర్ మూవీ. సో, అందులో కూడా ఒక చిన్న రోల్ చేయమన్నారు. అండ్ ఆ రోల్ చేశా. ఓకే. 2 మంత్స్ బ్యాక్. ఓకే. యాహ్! అంటే మీకు ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన మూవీస్‌లో ఏదైనా క్యారెక్టర్ బాగా నచ్చి, ఈ క్యారెక్టర్ నేను చేసుంటే నాకు ఒక మంచి కమ్‌బ్యాక్ అయ్యి ఉండేదేమో అనిపించిన క్యారెక్టర్ ఏదైనా ఉందా? అలా ఏం అనుకోలేదు కానీ, అలా నేను అబ్బా! ఇది నేను చేసి అసలు నేనెప్పుడు అనుకోను. ఎవరు ఆ పాత్ర చేసినా నేను వాళ్ళనే చూస్తా. నాకదొక ఓకే. అలవాటు. నేను సినిమాని సినిమాలానే చూస్తా. నాకు ఏ అంటే ఎక్స్‌పెక్టేషన్ ఉండదు. ఇటువంటి పాత్ర. అదే కాకుండా ఇంత ఇంపార్టెన్స్ ఉన్న రోల్ వస్తే మనకి మంచి కమ్‌బ్యాక్ అయ్యి ఉండేది అని. కమ్‌బ్యాక్ గురించి నేనెప్పుడు ఆలోచించలేదు. ఇట్లాంటి ఒక రోలొస్తే నా పెర్ఫార్మన్స్ చూపించడానికి స్కోప్ ఉంటుంది అనుకుంటాను. మొన్ననే ఓటీటీలో అదేదో నితిన్‌ది తమ్ముడు అనుకుంటా. తమ్ముడు యెస్. అవును. సినిమాలో హ్మ్. ఒక ఫారెస్ట్‌లో ట్రక్ డ్రైవర్‌గా చేసింది ఒక అమ్మాయి. హ్మ్. తమిళ్ యెస్. అమ్మాయో, యెస్. అవునవును. మలయాళం అమ్మాయో. హ్మ్. నాకు భలే నచ్చింది ఆ అమ్మాయి రోలు. అసలు టూ మచ్ మాస్ ఉంది. చాలా విలనిస్టిక్‌గా ఉంది. నాకు బా ఓకే. నచ్చింది. నాకు అలాంటి రోల్స్ అంటే బాగా ఇష్టం. ఓకే. అటువంటి హ్మ్. క్యారెక్టర్ ఆ! చేయాలనుకుంటున్నారా? నాకు నాకు నెగెటివ్ రోల్స్ చాలా చాలా ఇష్టం. ఎందుకంటే పెర్ఫార్మన్స్‌కి మాక్సిమం స్కోప్ ఉంటుందక్కడ. ఓకే. ఈ యాహ్! మధ్యన కొంచెం లేడీ ఓరియెంటెడ్ సినిమాలు బాగా హిట్ అవుతున్నాయి. అవును. రీసెంట్‌గా 'మా ఇంటి బంగారం' దాదాపు 100 చాలా కోట్ల బాగుంది. చాలా కలెక్షన్ బాగుంది వరకు సినిమా. వచ్చింది. నాకు కలెక్షన్స్ గురించి తెలీదు గానీ, ట్రైలర్ చూసినప్పుడు నాకు చూడాలని అనిపిస్తది కొన్ని మూవీస్. ఓకే. ఆ పర్టిక్యులర్ మూవీస్‌కి మాత్రమే ఎళ్తాను. అది నన్ను అట్రాక్ట్ చేయాలి ట్రైలరు. ఓకే. సో, ఈ ఈ మూవీ ట్రైలర్ నన్ను అట్రాక్ట్ చేసింది. ఎళ్లి చూసా. భలే ఉంది. అసలు ఔట్ అండ్ ఔట్ ఫస్ట్ ఫ్రేమ్ టు ఎండ్ ఫ్రేమ్ టైటిల్స్ పడేటప్పుడు గూడా ఉండే సీన్‌లు గూడా భలే ఎంజాయ్ చేశా నేను. ఓకే. ఎవ్రి సీన్ ఎంజాయ్ చేశా. ఓకే. చాలా బావుంది. కనిపించిందా సమంత గారి కష్టం అంతా? తన మూవీస్ నాకు అన్ని క్యారెక్టర్‌లు నచ్చుతాయి అదేంటో. ఓకే. ఇందులో తను కొంచెం తను ఫైట్ బబ్లీగా సీక్వెన్స్‌లు అవి. అది 'యశోదలో' కూడా చేసింది కదా! హ్మ్. అలా అంటే. 'యశోదలో' కూడా ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయి. అలా ఓకే. కంపేర్ చేస్తే ఇందులోనే మేబీ ఇంకా కొంచెం తక్కువ. 'యశోదలో' ఇంకా టఫెస్ట్ ఉంటుంది కదా! నేను చూస్తా సమంత సినిమాలన్నీ నాకు బాగా ఇష్టం. ఓకే. అయితే మేడం అంటే ఇప్పుడు 'మా ఇంటి బంగారం' గాని, 'బ్లాస్ట్' గాని ఇటువంటి సినిమాల్లో ఇక్కడ హీరోయిన్స్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. వాళ్ళ రోల్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఈ మధ్య కాలంలో 'పెద్ది' సినిమా చూసిన తర్వాత చాలామంది హీరోయిన్‌ని గ్లామర్‌గా చూపించడానికి మాత్రమే పెట్టారు అనేది బాగా వినిపించింది. తర్వాత ఈ మధ్యన తమన్నా కూడా ఒక ఇంటర్వ్యూలో కామెంట్ చేశారు. సౌత్‌లో హీరోయిన్స్‌కి ఓన్లీ గ్లామర్ పర్పస్ మాత్రమే వాడుకుంటారు. వాళ్ళని చూడడం కూడా అలాగే చూస్తారు. క్యారెక్టర్‌కి పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు. అదే మనం ఇక్కడ బాలీవుడ్‌లో అయితే ఇటు గ్లామర్ గాని, యాక్టింగ్ గాని 2 బ్యాలెన్స్ చేయడానికి స్కోప్ ఉంటది. సౌత్‌లో అటువంటి ఛాన్స్ ఉండదు అని చెప్పి కామెంట్ చేశారు. మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? నిజమే గదా! నిజమేనా? ఇప్పుడు తమన్నా ఎన్ని సినిమాలు చేసింది, ఎన్ని లాంగ్వేజెస్‌లో చేసింది. హ్మ్. సో, తనకి అంటే హిందీ మీద ఏం ప్రత్యేకమైన ప్రేమేం లేదు. అలాగని సౌత్ లాంగ్వేజెస్ మీద తనకేం ద్వేషం లేదు. బికాజ్ షీ యాక్టెడ్ ఇన్ తమిళ్, తెలుగు చాలా ఎక్కువ మూవీసే చేసింది. కానీ తను గుడ్ పెర్ఫార్మర్ గూడా. చాలా మంచి పెర్ఫార్మర్. ఏదో ఒక సినిమాలో మాత్రమే తమన్నా క్యారెక్టర్ భలే ఉంది అన్నట్లు పాత్రలు తనకు దొరికాయి తప్ప మిగిలినవన్నీ గ్లామర్ క్యారెక్టర్‌లే గదా! ఓకే. తను చేసింది. పేరుకు పెద్ద హీరోయిన్ కానీ
పర్ఫార్మెన్స్‌కి స్కోప్ ఉండే రోల్స్ ఏం చేయలేదు. నేను హిందీ మూవీస్ కూడా చూస్తూ ఉంటాను. ఆఫ్‌కోర్స్ ఎక్స్‌ట్రీమ్ గ్లామర్ ఉంటుంది. ఎక్స్‌ట్రీమ్ కిస్ సీన్స్ కూడా ఉంటాయి. యాస్ వెల్ యాస్ పర్ఫార్మెన్స్‌కి స్కోప్ ఉండే రోల్స్ కూడా చాలా చేస్తూ ఉంటారనమాట. చాలా వరకు హీరోయిన్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న రోల్సే ఉంటాయి. అప్పుడేదో చెప్పుకున్న 'అమీర్ ఖాన్', 'షారుఖ్ ఖాన్', 'సల్మాన్ ఖాన్' ఈ ఖాన్‌ల జమానా తీసేసేస్తే, ఈ మధ్య కాలంలో నేను చూసిన మూవీస్‌లో హీరోయిన్‌కి చాలా ఎక్కువ పెద్ద రోల్ ఉంటుంది. ఓకే. హ్మ్. హీరోల కంటే గూడా. ఓకే. యాహ్! అయితే తమన్నా చేసిన కామెంట్స్ కరెక్టే అంటారు. ఆమె మన సౌత్ పైన. 100% కరెక్ట్ కదా! ఓకే. అండ్ కానీ కామెంట్ ఇప్పుడు చేసే రైట్ తనకే ఉంది. మళ్ళీ ఇప్పుడు ఏరు తను దాటాక తెప్ప తగలేస్తారు అంటారు గానీ, హ్మ్. తనేం కాదు. తను హ్మ్. షీస్ డూయింగ్ ఇంతకుముందు అండ్ తాప్సీ కూడా ఇటువంటి కామెంట్సే చేశారు. ఇప్పుడు యాహ్! తాప్సీ అంటే ఇక్కడ గూడా ఇక్కడ ఒక ఫేమ్ వచ్చి స్టార్ హీరోయిన్ స్థాయికి తీసుకెళ్ళిన తర్వాత సౌత్ ఇండస్ట్రీ మళ్ళీ వాళ్ళు నార్త్‌కి వెళ్ళి సౌత్ మీద ఇలా కామెంట్స్ ఎందుకు చేస్తున్నారు అనేది నార్త్ క్వెషన్. మీదెళ్ళేంటి వాళ్ళు నార్తోళ్ళే కదా! ఓకే. నార్త్‌కి వెళ్ళి ఏంటి? ఎక్కడి నుంచొచ్చారు వాళ్ళు? ఓకే. వా వ మేబీ ఉన్న పోనీ అక్కడి ప్లేస్‌లోనే నుంచి ఇక్కడికి ఉన్నారు వచ్చిన వాళ్ళు. తర్వాత ఇక్కడ ఫేమ్ తెచ్చుకొని ఇక్కడ స్టార్ హీరోయిన్స్ అయిన ఆ! తర్వాత మళ్ళీ అక్కడికి అది వెళ్లి ఎందుకు రాంగ్ కామెంట్ చేయడం? ఒపీనియన్. ఇది చాలా తప్పు ప్రజల్లో ఉన్నది. ఓకే. ఏంటంటే మీరు మీరు పని చేయలేదు. వాళ్ళు వాళ్ళు ఫేస్ చేసిన కష్టాలు మీరు ఫేస్ చేయలేదు. వాళ్ళు చూసిన లైఫ్‌ని మీరు చూడలేదు. ఏరు దాటాక తెప్ప తగిలేయడం అంటే ఇదే అని అంటారు చూడు. నో, ఇట్స్ నాట్ రైట్. వాళ్ళు ఎక్కడ పని చేశారో దాని గురించి మాట్లాడుతున్నారు. ఓకే. అదే కదా సమస్య. ఒక కానీ ఆడపిల్ల నోరెత్తితే వాళ్ళు పని చేసింది వాళ్ళు ఇష్టపూర్వకంగా వాళ్ళకి నచ్చిన ఇష్టపూర్వకంగా క్యారెక్టర్‌లే కదా చేసింది. నచ్చిన క్యారెక్టర్‌లు ఏమి ఉండవండి. హ్మ్. వ వాళ్ళకి నచ్చే కదా చేసేది. డబ్బులు నచ్చి చేస్తారు. ఏది రెమ్యునరేషన్ నచ్చి నచ్చినా వాళ్ళకి చేస్తారు. నచ్చే కదా చేయడం. నచ్చే చేశారు. అక్కడ నచ్చకుండా చేయలేదనేం ఇప్పుడు వాళ్ళు చెప్పట్లేదు. రిజెక్ట్ చేయొచ్చు. ఈ క్యారెక్టర్ గ్లామర్ మాత్రమే ఉంది. యాక్టింగ్ స్కోప్ లేదు. నేను రావు యాక్టింగ్ గదా స్కోప్ ఉన్నవి ఆఫర్‌లింకా. నాలాగా ఇంట్లో కూర్చుంటారు. ఓకే. ఎగ్జాంపుల్ నేనే. మీరు నన్ను అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. నాలాగే ఇంట్లో ఓకే. కూర్చుంటారు. అలా ఉండడానికి కాదు కదా వచ్చింది. ఓకే. స్టార్ హీరోయిన్ అనే పేరు సంపాదించారు. స్టార్ హీరోయిన్ అని స్టార్ హీరోయిన్ అవ్వాలంటే ఎప్పుడవుతారు? మనకి పెద్ద నచ్చ స్టార్ హీరోల పక్కన చేస్తే అవుతారు. ఓకే. స్టార్ హీరోల పక్కన నిజంగా అమ్మాయిలకి మంచి రోల్స్ వస్తాయా? మీరు చెప్పండి. హ్మ్. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కే చెప్తున్నారు. 'మా ఇంటి బంగారం' లేకపోతే 'బ్లాస్ట్' సినిమా అన్నారు. అక్కడ హీరోలు ఎక్కడున్నారు? లేరు కాబట్టే అమ్మాయిలకి ఇంపార్టెంట్ అయిన పాత్రలొచ్చాయి. అదే మీరు 'రామ్ చరణ్', 'అల్లు అర్జున్', 'ఎన్టీఆర్' ఇంకా సో కాల్డ్ 'ప్రభాస్' వీళ్ళందరిని పెడితే హీరోయిన్‌లకి ఇంపార్టెన్స్ ఉంటదా? ఓకే. అస్సలుండదు. ఉండదు. ఓన్లీ పాటల కోసమే ఉంటుంది. ఒక్క సినిమా మీరు చెప్పండి మన సో కాల్డ్ స్టార్ హీరోస్‌లో చేసిన సినిమాలో ఫలానా హీరోయిన్‌కి ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇంపార్టెంట్ కాదు. ఈక్వలెంట్ క్యారెక్టర్ ఒకటుందని చూపించండి. నో వే. నో వే. ఓకే. నిజాలు చెప్తే ఎందుకంత కడుపులో మంట? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తమన్నా ఇంతవరకు అసలు కాంట్రోవర్షీస్‌లోనే లేదు. తను ఎవ్వరితో కాంట్రోవర్షీస్ పెట్టుకోదు. చాలా స్వీట్‌గా మాట్లాడుతది. తన పని తను చాలా బాగా చేసుకొనెళ్తది. అండ్ తను కాంట్రోవర్షియల్ కామెంట్స్ చేయలేదు కూడా. నిజం చెప్పింది. నిజం చెప్తే సమస్య చూడండి. ఓకే. హ్మ్. రైట్. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం మనకి ఇష్టం లేకపోయినా అక్కడ డబ్బులు నచ్చి డబ్బు అంతే. కోసమే ఇప్పుడు ఇంకా సాఫ్ట్‌వేర్ జాబ్ చేసేది. అందరికి నచ్చి చేస్తున్నారా ఏంటి? ఓకే. మీరు చెప్పండి. మీరు రివ్యూస్ తీసుకోండండి. 10% ఓన్లీ 100 మందిలో 10 పీపుల్ మాత్రమే యాహ్! ఐ లవ్ మై జాబ్ అంటారు. 90 మంది తప్పదు గదా! చేయాలి గదా! ఫ్యామిలీ ఉంది గదా! పోషించుకోవాలి కదా! ఏం జేస్తాం ఇంకా? ఇవే ఆన్సర్‌లొస్తాయి. ఓకే. తప్పదు అనుకున్నప్పుడే చేస్తారు. అది ఇష్టపడి చేయడం అవ్వదు. కాపోతే ఇండస్ట్రీలో ఒక వర్క్ చెయ్యాలి. మనకు నేమ్, ఫేమ్, డబ్బులు రావాలి కాబట్టి, ఇంకా ఇదే బతుకు కాబట్టి చేస్తారు. ఓకే. ఇట్స్ ఎ రియాలిటీ. రియాలిటీని ఒప్పుకోలేని మనస్తత్వం ఉంది చూడు సమాజంలో. అది కరెక్ట్ గాదు. ఓకే. రైట్. సో రీసెంట్‌గా 'అల్లు అర్జున్‌కి' నేషనల్ అవార్డ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 72 నేషనల్ అవార్డ్ కూడా హ్మ్. 'పుష్ప 2'కి వస్తుందేమో 'అల్లు అర్జున్‌కే' అగైన్ మళ్ళీ అని చాలామంది హోప్‌తో ఉన్నారు. హ్మ్. అది పాసిబిలిటీ ఉందంటారా? ఐ డోంట్ నో. అది నేషనల్ అవార్డ్ ఇచ్చే ఆ టీమ్‌లో నేను లేనుగా. జ్యూరీ మెంబర్ మీరు ఐ కాదంటారా? యామ్ నాట్ ఎ జ్యూరీ మెంబర్ కదా! సో, ఓకే. జ్యూరీ మెంబర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక్కదాన్ని జ్యూరీ మెంబర్ అయినాననుకో, అందరు మెంబర్స్‌కి కూడా నచ్చాలని లేదు కదా! ఆ రోలు. సో, ఓవరాల్‌గా ఇండియాలో ఉన్న అన్ని సినిమాలు చూసి, ఆ నేటివిటీ కానీ అన్నింటికి ఒక 20 రూల్స్ ఉంటాయి. నేషనల్ అవార్డ్ కేటగిరీకి తీసుకోవాలి అంటే. ఆ 20 రూల్స్ కింద వస్తే ఇస్తారు. ఓకే. అంటే 'పుష్ప 2లో' అల్లు అర్జున్ చేసిన క్యారెక్టర్ ఆ ఎలిజిబిలిటీ ఉందంటారా? 'పుష్పకి' ఆల్రెడీ వచ్చింది కాబట్టి, ఐ డోంట్ నో. ఆ క్యారెక్టర్‌కి, ఆ మనం పాత్రకి ఇండియాలో ఉన్న అన్ని భాషలు చూడలేదు కదా! ఓకే. ఇప్పుడు నేషనల్ అవార్డ్‌కి ఎన్ని భాషల నుంచి ఎన్ని సినిమాలు పంపించారో మనకు తెలీదుగా. ఓకే. అది. రైట్. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో 'పెద్ది' మూవీ రిలీజ్ అయిన తర్వాత హ్మ్. నేషనల్ అవార్డ్ 'రామ్ చరణ్‌కి' వస్తుంది. అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మన్స్ అంటూ కూడా అందరూ కామెంట్ చేస్తున్నారని చెప్పేసి చిరంజీవి గారు కూడా మాట్లాడారు. హ్మ్. అవార్డ్స్ రావడానికి
వేరే దారులు ఉంటాయి కూడా అని ఒక చిన్న మాట అన్నారు. హ్మ్. ఆ మధ్యన అది బాగా కాంట్రవర్సీ అయింది. సో, హ్మ్. నేషనల్ అవార్డ్స్‌కి సంబంధించి అల్లు అర్జున్‌కి వచ్చిన అవార్డుకి సంబంధించి ఆయన ఇండైరెక్ట్‌గా మాట్లాడారేమో అన్నట్టు చాలామంది అభిప్రాయపడుతూ వాళ్ళు ఆయన సోషల్ నిజాలు మీడియాలో కామెంట్ చేశారు. మాట్లాడారని ఎందుకు అనుకోరు? ఎందుకు ప్రతి ప్రతి ఒక్కళ్ళు నన్నే అన్నారని ఆహ్, హోల్స్ ఎతుక్కొని అందులో ఓకే. ఎందుకు ఫింగర్స్ పెడతారు? అందులో కూడా నిజం రియల్ ఉందంటారా? రి అవార్డ్స్ రావడానికి ఇండస్ట్రీలో రియాలిటీనే కదా! ఒకప్పుడు అందరికి పద్మశ్రీలు ఎలా వచ్చాయి? ఒకప్పుడు అందరికి డాక్టరేట్‌లు ఎలా వచ్చినాయి? ఒకప్పుడు అందరికి పద్మ విభూషణ్‌లు ఎలా వచ్చాయి? ఓకే. మీకు బాగా తెలుసు. ఇప్పుడిప్పుడు పద్మ అవార్డ్స్ అనేది కేపబుల్ పీపుల్‌కి ఇస్తుంటే మనం చూస్తున్నాం. అర్లియర్ డేస్ ఎలా ఉండేది? ఎవరెవరికో వచ్చేయి. వాళ్ళు ఏం చేశార్రా సమాజానికంటే ఏం చేసి ఉండరు. ఇప్పుడు చూస్తుంటే మనకు మొక్కలు నాటినోళ్ళకో, లేకపోతే పర్యావరణం సంరక్షించినోళ్ళకో, ప్రాణులు సంరక్షించినోళ్ళకో, సమాజానికి ఏదో ఒకటి చేసిన వాళ్ళకి ఇస్తున్నారు. అవునా? అంటే రికమెండేషన్స్ మీద లేకపోతే డబ్బుతో జరుగుతున్నాయనే గదా! అండ్ చిరంజీవి గారు కూడా యూనియన్ మినిస్టర్‌గా చేశారు కాబట్టి టూరిజం మినిస్టర్‌గా ఆయనకు కూడా కొంచెం ఐడియా ఉంటుంది. ఓకే. ఏం జరుగుతాయని. రైట్. ఈ మధ్య ఏ సినిమా టైటిల్ అనౌన్స్ చేసినా, ఏ పోస్టర్ వచ్చినా కాంట్రోవర్సీ అవుతుంది. అవును. ఇడుపు కాగితం, అవును. ఆంధ్ర వర్సెస్ తెలంగాణ. కరెక్ట్. ఒక చిన్న టైటిల్ మీద ఇంత కాంట్రోవర్సీ వస్తదని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు అసలు. అంటే కాంట్రవర్సీ వస్తదని గాదు. కాంట్రవర్సీ చేసేటోళ్ళు సిద్ధంగా ఉన్నారు. అంటే ఆడెవడో ఇప్పటి వరకు ఆడెవడో పనికిమాలిన ఏదో వాడు కామెడీకి అన్నాడో, లేకపోతే హ్మ్. టైమ్ పాస్‌కి ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరో ఒకళ్ళు ఏదో అంటుంటారు. ఇప్పుడు ఏంటి తెలుగు సబ్‌టైటిల్స్ ఎందులో ఏస్తారో ఏదో అన్నాడు. సబ్‌టైటిల్స్ ఉంటాయా? ఆడె తెలుగులో డబ్ చేస్తారా? అట్లాంటియి 100 సార్లు 100 మంది అని ఉంటారు. ఇప్పుడు ఇష్యూ చేసుకుంటున్నారు. ఎందుకంటే సిట్యుయేషన్ హాట్‌గా ఉంది కాబట్టి. నన్నడిగితే ద మోస్ట్ ఏమంటారంటే అవమానానికి గురైన స్లాంగ్ శ్రీకాకుళం స్లాంగ్. ఓకే. శ్రీకాకుళం వాళ్ళని ఎంత అవమానిస్తారో తెలుసా? నిజంగా వాళ్ళ భాష మనకు అంటే వాళ్ళ స్లాంగ్ మనకు అర్థం కాదు. నా పాత ఇంటి వాచ్‌మెన్ వాళ్ళు శ్రీకాకుళం వాళ్ళు. నాకు అర్థం కాదు అసలు. వాళ్ళు మాట్లాడితే ఏమని "ఆయ్" అనేటోళ్ళు. దాని తర్వాత ఏదో చెప్పేవాళ్ళు. ఒకటికి 2, 3 సార్లు అడిగి తెలుసుకునేవాళ్ళం. అవమానించడానికి కాదు, మనకు అర్థం కాదు. మన ఇంట్లో పని చేయడానికి వస్తారు. సో, చాలామంది వాళ్ళను చాలా కించపరుస్తూ మాట్లాడతారు. కానీ ఎవరైతే స్లాంగులను కించపరుస్తారో అది చాలా తప్పు. మనకు ప్రతి 100, 200 కిలోమీటర్లకి ఒక స్లాంగ్ మారిపోతూ ఉంటుంది. ఒక తెలుగుకే కాదు. అన్నీ ఈవెన్ నేను కర్ణాటక ఎళ్ళా. మీకు మైసూర్ కన్నడ ఒకలా ఉంటది. బెంగుళూరు కన్నడ ఒకలా ఉంటది. హుబ్లీ కన్నడ ఒకలా ఉంటది. అటు సైడ్ చిక్కమంగళూరు కన్నడ ఒకలా ఉంటుంది. డిఫరెంట్‌గా ఉంటది. అండ్ మళ్ళీ ఆ కూర్గట్ సైడ్ కన్నడ ఒకలా ఉంటుంది. ఈవెన్ తమిళ్ కూడా అంతే. నేను తమిళ్ సినిమా చేసేటప్పుడు చెన్నై తమిళ్ నాకు మాక్సిమం అర్థమైపోతది. నా ప్రొడ్యూసర్ మదురై తమిళ్. ఆయన ఏం మాట్లాడుతారో నాకు అసలు ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. ఓకే. అదేదో ఇట్ వాస్ సో డిఫికల్ట్. అందుకని వాళ్ళని మనం అర్థం కాలేదు అని చెప్పాలి తప్ప స్లాంగ్‌ని కించపరచడం ఏంటి? అండ్ ఇంకోటి ఇడుపు అన్నది నేనైతే నేను రాయలసీమ స్ట్రెచ్‌లో పెరిగాను. ఆ ఏరియాలో కూడా ఇడుపు అన్న పదం నేను చాలా సార్లు విన్నాను. అది ఒక ఒక ప్రాంతానికే ఎందుకు పరిమితం అయితది ఒక పదం? లేక ఓకే. పొలంలో దున్నపోతులు ఇట్లా దున్నుతున్నప్పుడు, అబ్బా! పొద్దున్నుంచి దున్నుతున్నాయి దానికి కొంచెం ఇడుపు కావాలి అని చెప్పి అడిగేటోళ్ళు. అది నేను నేను విన్నా. నా చిన్నప్పుడంతా మా ఊర్లో నేను వింటూనే వచ్చిన. ఓకే. అంటే ఇడుపు సోషల్ లేకుండా ఇడుపు లేకుండా ఎంతసేపు చేస్తారు పని అనేవాళ్ళు. రాయలసీమ స్లాంగ్‌లో ఉంది అది. సోషల్ రాయలసీమ, కోస్తా మీడియాలో ఏరియాల్లో కూడా. ఎవరో ఒక తెలియని వ్యక్తి కామెంట్ చేస్తే ఓకే. కానీ ఈ విషయం మీద పొలిటికల్ లీడర్స్ కూడా ఈవెన్ బికాజ్ కవిత కూడా పొలిటిసైజ్ రియాక్ట్ అయ్యారు. చెయ్యాలి. ఆమె ప్రతిదాని ఇప్పుడు ఆమె ఇంకేమీ లేదు. వాళ్ళ నాన్న నుంచి విడిపోయింది కాబట్టి ఇప్పుడు ఏదో ఒకటి చేసి ప్రాంతాలను అడ్డుపెట్టుకోవాలి. ఓకే. ఆమె మరి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు లాగారు ఇందులోకి? ఆ ఇడుపు లాగుతారు. కాగితం గురించి ఆయన్ని అడిగితే సంబంధం చెప్తారు. లేదు. ఓకే. ఏ విషయమైనా లాగుతారు పవన్ కళ్యాణ్‌ని. ఓకే. మీ ఇంట్లో తిండి సరిగ్గా లేదా పవన్ కళ్యాణ్ లాగుతారు. హోటల్‌లో ఫుడ్ సరిగ్గా లేదా పవన్ కళ్యాణ్‌ని లాగుతారు. ఇడుపు ఇడుపు కాగితం గురించి పవన్ కళ్యాణ్‌నే అడుగుతారు. లేదా పెళ్ళిళ్ళు చేసుకుంటే కూడా పవన్ కళ్యాణ్‌నే లాగుతారు. హిందుత్వం అంటే పవన్ కళ్యాణ్‌నే లాగుతారు. ఇంకా లేకపోతే అక్కడెక్కడో ఒక అమ్మాయికి జరిగి అక్కడ కూడా పవన్ కళ్యాణ్‌నే లాగుతారు. ఏదైనా సరే పవన్ కళ్యాణ్‌ని లాగడం అనేది మ్యాండేటరీ. ఎందుకు? ముద్ద దిగదు లేకపోతే వాళ్ళకి. హ్మ్. అంటే పవన్ ఏంటి కళ్యాణ్ ఉపయోగం ఏంటి? పవన్ కళ్యాణ్ అనేవాడు వీళ్ళకు అంటే ఒక రకమైన ద్వేషించే దేవుడు వీళ్ళకి. ఓకే. అది లేకపోతే వీళ్ళకి పుణ్యం రాదు. సో, ఈరోజు పుణ్యం సంపాదించుకోవాలంటే పవన్ కళ్యాణ్ పేరెత్తాలి. ఓకే. హ్మ్. అంటే ఇప్పుడు బీజేపీకి సపోర్ట్‌గా ఉన్నారు కాబట్టి మీరు కూడా కొంచెం పాజిటివ్‌గా మాట్లాడుతున్నారా? అది మీకే బాగా తెలుసు. నేను పవన్ కళ్యాణ్ వెన్ ఐ వాస్ 16 ఇయర్స్ ఓల్డ్. ఓకే. ఇప్పుడు అలా చూసుకుంటే నా ఏజ్ లెక్క పెట్టుకుంటూ పోవాలి. అన్ని సంవత్సరాల నుంచి నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. ఓకే. యాహ్! ఎందుకు అంత ఇష్టం పవన్ కళ్యాణ్ గారంటే? ఆ! అది నేను ఒక ఇంటర్వ్యూ చూసాను ఆయనది. ఫస్ట్‌లో పవన్ కళ్యాణ్ నాకు గూడా ఏమి ఇష్టం లేదు. నేను నేను సినిమా పరంగా చిరంజీవి ఫ్యాన్‌ని. అసలు ఆ విషయంలో అన్‌డౌటెడ్‌లీ
అల్టిమేట్లీ చిరంజీవి ఫ్యాన్ నేను. ఓకే. మెగా ఫ్యామిలీ ఫ్యాన్ మీరు. నథింగ్ లైక్ దట్. మాకు ఓకే. చిన్నప్పుడు తెలిసింది చిరంజీవి. అప్పుడు మెగా ఫ్యామిలీ అంటే ఏంటో కూడా నాకు తెలీదు కదా చిన్నప్పుడు. ఓకే. బాగా చిన్నప్పుడు. థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, వీసీపీ, వీసీఆర్‌లలో క్యాసెట్లు తీసుకొచ్చి మా అన్నలు సినిమా వేసేటప్పుడు చూసి ఇష్టపడిందాన్ని నేను. ఓకే. తర్వాత పవన్ కళ్యాణ్ హీరో అయిన తర్వాత నేనేం చూడలేదు. నా ఫ్రెండ్స్ బుక్‌లో గ్రీటింగ్ కార్డ్ పెట్టుకొని తిరిగేటోళ్ళు పవన్ కళ్యాణ్‌ది. ఒకరోజు అది దొరికితే అది చూసి నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లోనే ఎందుకు ఆ ఫోటో పెట్టుకొని తిరుగుతున్నావు అన్నా నేను. చూడు పవన్ కళ్యాణ్ ఎంత అందంగా ఉన్నాడో అనింది నా ఫ్రెండ్. ఆ! నౌ షీ ఈజ్ ఎ నర్స్, స్టాఫ్ ఓకే. నర్స్. తను పెట్టుకొని తిరుగుతూ ఉండింది పవన్ కళ్యాణ్‌ది. అసలు యాక్టర్ అంటే చిరంజీవిని, పవన్ కళ్యాణ్ కాదు. ఈయన జస్ట్ చిరంజీవి తమ్ముడు అంతే అని చెప్పిందాన్ని నేను. ఒకసారి ఇంటర్వ్యూ చూసా ఆయనది టీవీలో. ఓకే. హి వాస్ టాకింగ్ అబౌట్ మార్షల్ ఆర్ట్స్, టాకింగ్ అబౌట్ సొసైటీ, టాకింగ్ అబౌట్ సంథింగ్. అదే నా వైబ్‌కి వైబ్ అవ్వాలని చెప్పాను కదా! ఆ ఓకే. నా వైబ్‌కి కనెక్ట్ అయ్యే వర్డ్స్ మాట్లాడుతున్నాడు ఆయన. జెమినీ టీవీలో వచ్చింది ఆ ఇంటర్వ్యూ. అది ఓకే. చాలా మొహమాట పడుతూ, సిగ్గుపడుతూ ఏదో ఇంటర్వ్యూ ఇట్లా కాకుండా కొంచెం చెప్పే విషయం మాత్రం చాలా స్ట్రాంగ్‌గా చెప్తున్నాడు. అరే! ఈయన ఎవరో భలే వెరైటీగా ఉన్నారే! కొత్తగా చెప్తున్నాడు. అంటే అందరు హీరోలు మా సినిమా చూడండి, మా సినిమాలో ఆ సీన్‌లున్నాయి, ఇవున్నాయి. ఇలాంటి ఇంటర్వ్యూలు చూసాను గానీ, ఒక కొత్త సబ్జెక్ట్ మాట్లాడాడు. నాకు నచ్చింది. ఓకే. అట్లా నాకు ఆయన యాజ్ ఎ యాక్టర్‌గా నాకు ఇప్పటికీ నేను పవన్ కళ్యాణ్ సినిమాలు నేను చూడాలి, చూస్తాను. ఓకే. ఆయన ఒపీనియన్స్ ఇష్టం నాకు. అలా. తెలంగాణలో ఆయన సభ పెడతానంటే ఇక్కడ ఎందుకు అడ్డుకున్నారసలు? భయం. దేనికి? అంటే ప్రస్తుతానికి ఉన్న ఒకే ఒక రీజనల్ పార్టీ ఇక్కడ టీఆర్ఎస్. ఇంకా చూస్తే వేరే రీజనల్ పార్టీస్ ఏం లేవు. ఆంధ్రాలో ఉన్నాయి గదా! ఓకే. వైసీపీ ఉంది, టీడీపీ ఉంది, జనసేన ఉంది. అండ్ అదర్ దాన్ దట్ నేషనల్ పార్టీలు గూడా ఉన్నాయి. ఇక్కడ ఒక్కటే పార్టీ ఉంది. సో, కాంగ్రెస్ ప్రస్తుతానికి చేస్తున్న వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు అరాచకాలే చేస్తారనుకోండి. ఆ ప్రజలు అలసిపోయారు. అప్పటికే 2 ఏళ్లకే అలసిపోయారు. మేబీ ఇంకొక కొత్త పార్టీ ఆవిర్భావం తప్పదేమో. ఇప్పుడు చూస్తే తమిళనాడులో కూడా అన్ని రీజనల్ పార్టీలుంటే మళ్ళీ విజయ్ రీజనల్ పార్టీ గెలిచింది గదా! సో, ప్రజలు ఎక్కడ మళ్ళీ అట్రాక్ట్ అవుతారేమో అనే ఒక భయం పొలిటికల్ పార్టీస్‌కి న్యాచురల్‌గా ఉంటుంది. ఓకే. ఉండకుండా ఏముండదు. సో, ఆ భయమే. అంటే ఇక్కడ సభ పెట్టకుండా ఆపడానికి మెయిన్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కారణం అనుకుంటారు. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఎందుకు కారణమవుతుంది? హ్మ్. అంటే ప్రస్తుతానికి రూలింగ్‌లో ఉన్నది కాబట్టి. రూలింగ్‌లో ఉంటే అపోజిషన్ వాళ్ళు గూడా కారణాలు ఉంటారు గదా! వాళ్ళకి అడిషనల్ అవుతుంది. ఓకే. అంతే. అపోజిషన్ వాళ్ళు అనుకుంటే ఆపగలరా ఇప్పుడు? ఆపలేరు. కానీ ఓకే. ఇట్లా ప్రోపగాండాలు చేసి, ప్రాంతీయవాదాలు రెచ్చగొట్టి ఇవన్నీ చేయొచ్చు. ఓకే. అవే రెచ్చగొడుతున్నారు గదా! విడిపోయి 12 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ప్రాంతీయవాదాలేంటో నాకు నిజంగా అక్కడ సిల్లీ అక్కడ అనిపిస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ గారి సభను అడ్డుకోవడానికి తర్వాత ఈ ఎడుపు కాగితం మళ్ళీ ఆంధ్ర వర్సెస్ తెలంగాణ రచ్చ అవ్వడానికి దానికి దీనికి ఏమన్నా కనెక్షన్ ఉందంటారా? పొలిటిసైజ్ చేయడమే ప్రజల్ని రెచ్చగొట్టడం. ఓకే. అదే అంతే. అక్కడ స్టార్ట్ సో, అయ్యి తెలంగాణ ప్రజలందరూ రెచ్చిపోతారా అంటే ఐ డోంట్ యాక్సెప్ట్. ఎందుకు రెచ్చిపోతారు? అసలు దీని గురించి తెలియని ఎంతోమంది తెలంగాణ ప్రజలుంటారు. ఓన్లీ ఈ పొలిటికల్‌గా ఆ కొంత బ్యాచ్ ఉంటుంది చూడండి. దీన్ని అవసరానికి వాడుకుందామని. ఆ లిమిటెడ్ పీపుల్ తప్ప మిగిలినోళ్ళకేం పని లేదా? మీరు సాయంత్రం పబ్‌కెళ్తారు. మీరు అడగండి ఆ యంగ్‌స్టర్స్‌ని వాళ్ళకి తెలుసా? నాన్‌సెన్స్, రెడిక్యులస్, బుల్‌షిట్ వాట్ ఈస్ దట్ అని వాళ్ళే అంటారు. మళ్ళీ వాళ్ళందరూ కూడా తెలంగాణోళ్ళే. అండ్ ఓకే. ఇంకొకటి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్‌కి పంపించి మీ స్కూల్ పిల్లల్ని అడగండి. డూ యూ నో ఎడుపు కాగితం అంటే వాట్ ఈస్ దట్ అని అంటారు. వాళ్ళు కూడా మరి బేసికల్లీ తెలంగాణ వాళ్ళే. ఓకే. సో, ఇంకా విలేజెస్‌లో లోపలికి ఎళ్లి అడగండి. ఏం ఏం గొడవ? ఏం రాజకీయం అంటారు. వాళ్ళకు తెలీదు. సో, ఓన్లీ ఫ్యూ ఫాలోవర్స్‌కి మాత్రమే దీన్ని అవకాశంగా చేసుకొని సోషల్ మీడియాలో పేరు సంపాదించుకోవాలి. ఇక్కడ తెలంగాణలో మేబీ జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ వచ్చి ఇక్కడ పోటీ చేసినా గానీ ఆ ఇంపాక్ట్ ఉంటుందంటారా తెలంగాణలో? డెఫినెట్‌గా ఉంటుంది. ఓకే. ఎందుకుండదు? ఎందుకంటే ఒక ప్రాంతాల వారీగా ఇష్టపడే వాళ్ళది ఎప్పుడు నిజమైన ప్రేమ అవ్వదు. ప్రాంతాల వారీగా ఇష్టపడేది లేకపోతే ఇంకోటి చూసేది డెవలప్‌మెంట్ అవ్వదు. మన భారత రాజ్యాంగంలోనే ఒక రాజకీయ పార్టీ ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. అలా అంటే టీఆర్ఎస్ ఆంధ్రాలో మీటింగ్‌లు పెట్టుకోలేదా? టీఆర్ఎస్ అటెటో పోయి మరి నార్త్ ఇండియాలో కంటెస్ట్ చేస్తా అనుకోలేదా? ఆళ్ళు మరి టీఆర్ఎస్‌ని తీసి బీఆర్ఎస్ పెట్టలేదా? అంటే మనం ఎక్కడైనా ఎళ్ళొచ్చు. వేరే వాళ్ళు ఇక్కడికి రాకూడదు అనేది ఇది కరెక్ట్ కాదు. ఓకే. మళ్ళీ దాన్ని కొంతమంది పాలిష్డ్‌గా ఏం చెప్తారంటే మీరు ఉండొచ్చు. కానీ మీ పెత్తనం చూపిచ్చొద్దు అంటారు. అరే! అంటే వాక్ స్వాతంత్రపు హక్కును వాడుకోవడం కూడా పెత్తనం చూపించడమే అయితే, ఇంక తెలంగాణ ప్రాంత వాసులు ప్రపంచ దేశాల్లో ఎక్కడికి కూడా వెళ్ళకూడదు కదా!
నాకు ఓకే. నిజంగా అర్థం కాదు. అసలు ప్రాంతీయ తత్వాలు ఎందుకొస్తాయని నాకు ఈ రోజుకి అర్థం కాదు. నాకు ఇష్టం ఉండదు. కాశ్మీర్ అయినా మనదే, హైదరాబాద్ అయినా మనదే. ఇక్కడ తెలంగాణ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మనవే గదా! కాకపోతే మన భాష, వాళ్ళ భాష కొంచెం వేరుగా ఉండొచ్చు. ఆ యాస, ఈ యాస వేరుగా ఉండొచ్చు. ఎండ్ ఆఫ్ ద డే ఒక భాష అనేది కనిపెట్టిందెందుకు? మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడానికి. ఓకే. అంతే. అర్థం కాకపోతే ఇదేంటి అని అడిగి తెలుసుకుంటే సరిపోతుంది. ఓకే. బట్ దాన్ని పొలిటిసైజ్ చేసి, పొలిటికల్‌గా గెయిన్ అయ్యి, ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ ఇరికిచ్చాలి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. రైట్. ప్రకాష్ రాజ్ ఎందుకు పవన్ కళ్యాణ్‌ని పదే పదే టార్గెట్ చేస్తూ కామెంట్ చేస్తూ ఉంటారు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ సనాతనని ప్రకటించుకున్నాడు కాబట్టి. సనాతన ధర్మం అంటే ప్రకాష్ రాజ్‌కి నచ్చదు కాబట్టి. ఇది ఓకే. చాలదా ఆయన్ని ఎందుకు టార్గెట్ పవన్ చేయడానికి? కళ్యాణ్‌ని ఎందుకు టార్గెట్ చేయాలి? సనాతని అంటూ ఎందుకంటే కూడా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ పేరు చెప్తేనే, మోడీ పేరు చెప్తేనే ప్రకాష్ రాజ్‌ని ఎవరైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో సమాజంలో చూస్తారు. సినిమాల్లో ఎలాగో చూస్తారు. ఓకే. సినిమాలో క్యారెక్టర్ ప్రకాష్ రాజ్ కాదు. కానీ సమాజంలో ఆయన్ని చూడాలంటే చెప్పా గదా! ఎండ్ ఆఫ్ ద డే దేవుడి దగ్గరికెళ్ళినప్పుడు తీర్థం ఎట్లా తీసుకోవాలో, ఏ టాపిక్ తీసుకొచ్చినా ఎవరైనా వచ్చి పవన్ కళ్యాణ్ దగ్గర ఆగాల్సిందే. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ దేవుడు అంటే కాదు ఆయన మనిషి అని చెప్పిందాన్ని నేను. ఇప్పుడు నేనే చెప్తున్నా వీళ్ళందరికీ పాపము పవన్ కళ్యాణే దేవుడు. ఈయన స్మరించకపోతే వాళ్ళకి నచ్చదు. రాక్షసులు కూడా దైవనామమే స్మరిస్తారు. ద్వేషంతో కూడా స్మరిస్తారు. ఓకే. అసహ్యంతో కూడా స్మరిస్తారు. అలా స్మరిస్తూ ఉంటారు వీళ్ళు. ఓకే. హ్మ్. ప్రశ్న రావణ్‌కి ఎందుకు ప్రకాష్ రాజ్ సపోర్ట్ చేస్తున్నారు? అసలు ఎందుకంటే ప్రశ్న అందరు రావణ్‌పై బొద్దింకలు కాబట్టి. ఈ కక్ష సాధింపుగానే కేసులు ఫైల్ చేస్తున్నారు. ఇప్పుడు 4 కేసుల మీద బెయిల్ వచ్చినా కూడా మళ్ళీ రాజద్రోహం అని చెప్పేసి మళ్ళీ కక్ష సాధింపుగానే కేసులు ఫైల్ చేసి లోపల పెడుతున్నారు. పవన్ కళ్యాణ్‌ని ఎవరైనా తిట్టే ప్రయత్నం చేస్తే హ్మ్. వాళ్ళకి ఇదే పరిస్థితి వస్తుంది అని కూటమి ప్రభుత్వం హ్మ్. సందేశం ఇస్తుంది అనేది వినిపిస్తా ఉంది. ఏమంటారు? నాకు కొంతమంది పేర్లు పలకడం కూడా నాకు ఇష్టం ఉండదు నా నోటితో. ఎందుకంటే ఓకే. నా మీద ఆ నీచుడు వీడియోలు చేశాడు ఉత్తపుణ్యానికి. ఆడెవడో నాకు తెలీదు. ఆడి గురించి నేను ఏ రోజు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ చాలా డెరగేటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ నా మీద వీడియోలు చేశాడు. ఆడి పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. కానీ నేనేం చెప్తా అంటే రావణుడు హిందూ. ఆయన బ్రాహ్మిన్. ఆయన పేరు వాడుకొని మేము ఏతిస్టులమి, మేము క్రైస్తవులమి అని చెప్పుకోకూడదు. సిగ్గు శరం ఉన్నోళ్ళైతే రావణుడి పేరు వాడుకోరు తెలుసా? అలాంటప్పుడు ఆ పేరు వాడుకుంటున్నారు అంటే వాళ్ళు కూడా పెళ్ళైన ఒక స్త్రీని ఎత్తుకెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి కోరికలు తీర్చుకోవాలనుకున్న నేచర్ ఉన్న వాళ్ళే ఆ పేర్లు వాడుకుంటారు. అండ్ ప్రకాష్ రాజ్ వీళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే వీళ్ళందరూ బొద్దింకలు కదా! ఒక ఓకే. బొద్దింక ఇంకో బొద్దింకకి సపోర్ట్ చేయకపోతే ఇంకెవరికి సపోర్ట్ చేస్తారు? అండ్ ఇంకొకటి సనాతన ధర్మం అంటే చాలు వీళ్ళకిట్లా కింద నుంచి ఎవరో నిప్పు పెట్టినట్లు మండుతూ ఉంటుంది. వీడికి మండుతుంది, ప్రకాష్ రాజ్‌కి మండుతది. సో ఇద్దరికి ఇద్దరు దోస్తులే గదా! మరి అట్లాంటప్పుడు. కరెక్ట్. సనాతన ధర్మాన్ని ఎవరైతే ఒక నాశనం యూట్యూబ్‌లో చెయ్యాలి, హ్మ్. ప్రశ్నించడం వేరు అండి. ప్రశ్నిస్తే ఎవరిని అరెస్ట్ చేయరు. దూషిస్తున్నారు. ఓకే. దూషణలు చేస్తున్నారు. సనాతన ధర్మం అంటే సన్న డాష్ 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 డాష్. ఇదేంటిది? ఈ భాష ఎవరు వాడారు? ఇది పవన్ కళ్యాణ్ భాష కాదు. పవన్ కళ్యాణ్ అడ్డు పెట్టుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఆల్వేస్ రెస్పాండెడ్ అండ్ రియాక్టెడ్. రెస్పాన్స్ ఎప్పుడొస్తది? మీరేదన్నా అంటే రెస్పాన్స్ ఒస్తది. రియాక్షన్ ఎప్పుడొస్తది? ఎదుటోడు ఏమన్నా చేస్తే రియాక్షన్ ఒస్తది. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ గూడా అబ్యూజివ్ భాష తనంతట తనుగా చెప్పలేదు. మాట్లాడలేదు. రెస్పాండ్ అండ్ రియాక్టెడ్ అన్నది ఎప్పుడొస్తదో ఎదుటోళ్ళకి మీకే తెలిసుండాలి. ఎదుటోళ్ళు అన్న తర్వాత ఒస్తది. కానీ ఒక ఛానల్ పెట్టుకొని తెల్లారి లేస్తే పవన్ కళ్యాణ్‌ని బూతులు తిట్టడమే. నన్ను గూడా బూతులు తిట్టాడు. నా మీద కూడా వీడియోలు చేశాడు. చాలామంది ఆడవాళ్ళ మీద కూడా దేశంకి, ధర్మంకి సానుకూలంగా ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద అసహ్యమైనటువంటి బూతులు మాట్లాడతారు. నేను కూడా ఉమెన్ కమిషన్‌కి కంప్లెయింట్ చేశా వాడి మీద. నేను అప్లికేషన్ పెట్టా. మరి వాళ్ళు ఓకే. ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదు. యెస్. ఇప్పుడు కాదు. నా మీద లేత బత్తాయి అని చాలా డెరగేటరీ లాంగ్వేజ్ యూజ్ చేసినప్పుడు ఉమెన్ కమిషన్‌కి నేను సబ్మిట్ చేశాను. మెయిల్ నా దగ్గరుంది. ఆల్మోస్ట్ ఫిబ్రవరిలో చేశాను నేను. ఫిబ్రవరి 20వ తారీఖు చేశా. ఓకే. వాళ్ళు ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదు. ఇట్లా నా నా నాలాగా చాలామంది హర్ట్ అయ్యి ఉంటారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ మీద కామెంట్లు చేసినందుకు ఎవ్వడు కేసులు పెట్టలేదు. ఎందుకు కేసులు పెట్టారు? సనాతన ధర్మాన్ని దూషించినందుకు పెట్టారు. ఓకే. హిందూ దేవీ దేవతలను తూలనాడినందుకు పెట్టారు. స్టేజ్‌ల మీద ఎక్కి సోషల్ హార్మోనీ పాడు చేసినందుకు పెట్టారు. ఇప్పుడు ఊపా చట్టం ఎందుకు పెట్టారు? ఆడెవడో నక్సలైట్‌ని చంపేసేస్తే సమాజంలో చాలామంది ఇలాంటోళ్ళు హిడ్మాల పుట్టుకొనొస్తారు అని చెప్పి సమాజంలో ఏ నక్సలైట్‌లనైతే నాశనం చెయ్యాలని ప్రభుత్వం సంకల్పించిందో అదే నక్సలైట్‌లు సమాజంలో పుట్టాలని రెచ్చగొట్టిందెవరు?
అట్లాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తేనే కదా ఇప్పుడు మీ మీద ఊపా చట్టం పెట్టమనండి వర్కౌట్ అవుతుందా? నా మీద పెట్టమనండి వర్కౌట్ అవుతుందా? ఎట్లా అవుతుంది? అవ్వదు కదా. ఓకే. పవన్ కళ్యాణ్ని తిడితే ఊపా చట్టం పనికొస్తుందా? పనికిరాదు కదా. అది. సో, ఏ ఏ సెక్షన్‌ల కింద కేసులు పెట్టారో కూడా చూసుకోవాలి. సాక్ష్యాలుగా ఇప్పుడు ఉత్త పుణ్యానికి పోయేసేసి ఇప్పుడు మీ మీద నేను కేసు పెడితే వర్కౌట్ అవుతదా? సాక్ష్యాలు చూపించాలి గదా. ఆ సాక్ష్యాలు చూపించే పెట్టారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే పేరుని మళ్ళీ వాడుకుంటున్నారు ఇక్కడ. పవన్ కళ్యాణ్‌ని తిట్టినందుకు పవన్ కళ్యాణ్ కూడా మనిషే. 10 సంవత్సరాలు ఆయన్ని అమ్మ నా బూతులు, ఆయన పెళ్ళాన్ని, ఆయన పిల్లల్ని, ఆయన చిన్న కొడుకుని నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే కూడా ఆయన నోరు మూసుకొని కూర్చోవాలి. ఎందుకంటే పబ్లిక్ లీడర్ కదా. ఇది ఎక్కడ ధర్మం భారతదేశంలో? ఓకే. ఇక్కడ ప్రశ్నించినందుకు కేసులు పెట్టలేదు. ప్రశ్నిస్తున్నామనే వంకతో బూతులు మాట్లాడుతున్నారు. ప్రశ్నిస్తున్నామనే వంకతో సనాతన ధర్మం మీద దాడి చేస్తున్నారు. ప్రశ్నిస్తున్నామనే వంకతో మతాల మధ్య వాళ్ళే చిచ్చులు పెడుతున్నారు. ప్రశ్నిస్తున్నామనే వంకతో వాళ్ళే ఫోన్లలో మాట్లాడుకొని దేశంలో ఎట్లా నాశనం చేయాలి, మతాల మధ్య ఎట్లా చిచ్చులు పెట్టాలి, ఏ టాపిక్ మీద మాట్లాడితే మనల్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు, దాన్ని మనం ఎట్లా ఉపయోగించుకుందాం పొలిటికల్‌గా అని చేస్తున్నారు. ఆడియోలు కూడా బయటపడ్డాయి కదా. యెస్. అయితే ఇప్పుడు ప్రశ్నించడానికే పుట్టిన పార్టీ అని చెప్పేసి మీ జనసేన పార్టీ అని చెప్పే మీరు, ప్రశ్నించే గొంతుకను కావాలని చెప్పి నొక్కేస్తున్నారు అంటూ కూడా చాలామంది ఎక్కడ వీడియోలు ప్రశ్నిస్తున్నారు? చేస్తున్నారు, ప్రశ్నించండి. మాట్లాడుతున్నారు. ప్రశ్నించండి. ఇప్పుడు ఓకే. మీరు కూడా నన్ను ప్రశ్నిస్తున్నారు. మీ గొంతు ఎవరు నొక్కుతున్నారు? ఓకే. మీరు కూడా ప్రశ్నిస్తున్నారు గదా. ఇప్పుడు ప్రశ్నించ ప్రశ్నించినందుకే ఇప్పుడు ప్రశ్నారావాణ్ణి అరెస్ట్ ప్రశ్నించినందుకు చేశారు. కాదు. కక్ష సాధింపు చర్య అని ఈవెన్ మాజీ బూతులు సీఎం జగన్మోహన్ మాట్లాడినందుకు. రెడ్డి కూడా ఓసారి మాట్లాడడం రాజ్యాంగం జరిగింది. ఓపెన్ చేయండి. మేము 19 ఏ ప్రకారం మాట్లాడుతున్నామన్నారో అందులోనే పాటు గవర్నమెంట్ పొజిషన్స్‌లో ఉన్న ఎవరిని తూలనాడకూడదు. ఈ సెక్షన్‌లో ఎందుకు చదువుకోలేదు? దాని కింద ఉన్నాయి మీరు. అలాగే రాజకీయ నాయకులు ఎవరైతే అధికారంలో ఉండి మంచి పొజిషన్స్‌లో ఉంటారో వాళ్ళని సం సందర్భానుచితంగా ప్రశ్నించాలి తప్ప ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడకూడదు. అలాగే సమాజంలో ప్రతి ఒక్కరిని కూడా పద్ధతైన భాషలో పార్లమెంటరీ లాంగ్వేజ్‌లో మాట్లాడి ప్రశ్నించాలి. మేము కూడా ప్రశ్నిస్తున్నాము. ఓకే. మా సో మా మీద ఈ దీనికే చట్టాలు క్వెషన్ వర్కౌటా? చేస్తుంటారు. ఇప్పుడు సభల్లో బహిరంగంగా తొక్క తీసేస్తా, తోలు తీసేస్తా, తొక్కిపట్టిన ఆర తీస్తా ఇటువంటి లాంగ్వేజ్ యూజ్ ఇట్ ఈస్ చేయొచ్చా అని కూడా క్వెషన్ చేస్తుంటారు. రియాక్షన్ కదా అది. అది ఓకే. రియాక్షన్ కదా. ఆయనంతట ఆయన ఇప్పుడంటే ఊరికే మైక్ పెట్టేసేసుకొని, "ఏయ్! నన్ను ఆల్రెడీ ఎవరన్నా ఏమన్నా అంటారేమో అందుకే నేను తొక్కదీస్తా" అన్నాడా? లేకపోతే ఆల్రెడీ వైసీపీ గూండాలు గుర్తుపెట్టుకోండి. ఎవరినన్నాడు? వైసీపీ గూండాలు మెన్షన్ చేశాడు కదా అక్కడ చాలా నీట్‌గా. ఓకే. వాళ్ళనన్నాడు. వాళ్ళు ఎన్నెన్ని మాటలు మాట్లాడారు? దాని బిఫోర్ వీడియోలు కూడా తీయండి. ఇప్పుడు నేను రియాక్ట్ అవుతుంటాను కదా సోషల్ మీడియాలో. ఎందుకు రియాక్ట్ అవుతా? రియాక్ట్ అంటే ఏంటి? మీరు అన్నదానికి నేను రియాక్ట్ అవుతున్నా. నేను మాట్లాడుతున్నానంటే నేను నార్మల్‌గా నా ఒపీనియన్ షేర్ చేసేస్తాను. తొక్కిపెట్టి నారదీస్తాను ఎవరినన్నాడు? వైసీపీ గూండాలని అన్నాడు. ప్రజలందరూ ఎందుకొచ్చారు ఇందులో మధ్యలో? ఎందుకొచ్చారు? సరే పవన్ కళ్యాణ్‌ని మేము ఇన్స్పిరేషన్‌గా తీసుకున్నామన్నారు కదా. మరి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం చెప్పాడు. మరి ఇన్స్పిరేషన్‌గా మీరెందుకు తీసుకోలేదు? అంటే ఆయన కమ్యూనిజం భావజాలం ఫాలో అయినన్ని రోజులు మాత్రం పవన్ కళ్యాణ్ బాగా ఇష్టపడ్డారు. నేను సనాతనంగా మారాను అని చెప్పంగానే ఎందుకంత ద్వేషం వచ్చింది? సో, మీరు పవన్ కళ్యాణ్‌ని ఇష్టపడలేదు. మీ అభిప్రాయాలకు తగ్గట్టు ఆయన మాట్లాడారు కాబట్టి ఇష్టపడ్డారు. అంటే అభిప్రాయాన్ని ఇష్టపడ్డారు మీరు. ఆయన్ని ఇష్టపడల. ఓకే. ఆయన ఇష్టపడితే మరి ఆయన తొక్కిపెట్టి నారదీస్తాను అన్నది మీకు మేము ఇన్‌స్పైర్ అయ్యామన్నారు కదా. ఆయన సనాతన ధర్మం కూడా చెప్పారు. ఇన్‌స్పైర్ అవ్వండి. ఆయన సినిమాల్లో హీరోగా చేశారు. ఇన్‌స్పైర్ అయ్యి మీరు కూడా హీరోగా చేయండి. ఆయన సినిమాల్లో హీరోగా నలుగురిని చంపేశాడు. మీరు కూడా చంపేసేయండి. ఆయన పొద్దున్న లేస్తే అందరికీ మంచి జరగాలని కోరుకుంటారు. మరి మీరు కూడా చేయండి. ఆయన సొంత డబ్బులు తీసుకెళ్ళి చాలామందికి సాయం చేస్తుంటారు. మీరు కూడా చేయండి. ఇవన్నీ ఎందుకు ఇన్‌స్పైర్ అవ్వరు మీరు? ఎందుకు ఇన్‌స్పైర్ అవ్వరు? ఓకే. సో ప్రకాష్ రాజ్ నెక్స్ట్ అరెస్ట్ అవ్వబోతున్నారు. అరెస్ట్ జరగబోతుంది. దీనిపైనే విచారణ కూడా జరుగుతుంది అంటున్నారు. సో ఆయన అరెస్ట్ మీద అయ్యే ఎప్పుడో ఛాన్స్ ఉందా? ఊపా చట్టం పెట్టాలండి. 7 సిస్టర్స్‌ని సెపరేట్ చేసి ముక్కలు ముక్కలుగా చేసి చైనా వాడికి ఇచ్చేస్తాము. కశ్మీర్ అంటే భారతదేశం తల అని చెప్పుకుంటారు కదా. ఆ కశ్మీర్‌ని ముక్కలు చేయాలన్న దాని మీద ఇప్పటికి 100 సినిమాలు వచ్చుంటాయి అన్ని భాషల్లో. హ్మ్. ఏది 370 ఆర్టికల్ రద్దు అవ్వకముందు. అయిన తర్వాత ఇంకా సినిమాలు రాలేదు. కశ్మీర్‌ని విడదీస్తామనే దాని మీద. ఆ కశ్మీర్ వేర్పాటువాదంకు సపోర్ట్ చేసినోడు వాడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు కదా. ఉమర్ ఖలీదా ఎవడో. ఆడితో పక్కన నిలబడి ఫోటోలు తీపిచ్చుకొని "నువ్వు తప్పకుండా జైల్లోంచి బయటకొస్తావు బ్రదర్" అని చెప్పాడు. ఈ ప్రకాష్ రాజ్ మీద ఎప్పుడో పడాలి కదా మళ్ళీ ఊపా చట్టం. ఇతన్ని కూడా తీసుకెళ్ళి పడేయాలి కదా. అంటే మన భారతదేశం నుంచి నార్త్ ఈస్ట్ స్టేట్స్ 7 సిస్టర్స్‌ని సెపరేట్ చేసి ఆ చైనా వాడికి ఇచ్చేయాలన్న దానికి సపోర్ట్ చేస్తున్నాడు ప్రకాష్ రాజ్. అంటే మన దేశాన్ని ముక్కలు చేయడానికి సహకరిస్తున్నాడు. కశ్మీర్‌ని సెపరేట్ చేసేసి ఇచ్చేసేయాలి. అయితే పాకిస్తాన్ వాడు పట్టుకుపోతాడు. లేకపోతే కాశ్మీర్ వాడు వాడి కాడే ఫుట్బాల్ ఆడుకుంటాడు.
సో దానికి ప్రకాష్ రాజ్ సపోర్ట్ చేస్తున్నాడు. అంటే దేశాన్ని విడగొట్టే వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తారో తెలుసా? ప్రాంతాలను విడగొట్టాలనుకున్న వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ప్రాంతీయ తత్వాల్ని రెచ్చగొట్టి యాసల మీద, భాషల మీద మాట్లాడుతారు చూడు, వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఓకే. ప్రకాష్ రాజ్ అరెస్ట్ జరుగుద్దంటారా ఈసారి? జరగాలి అంటున్నాను. ఓకే. బికాస్ స్వేచ్ఛని మిస్యూజ్ చేసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళ కోసం కాదు కదా మన పూర్వీకులందరూ ప్రాణత్యాగాలు చేసి మనకు స్వతంత్రాన్ని తీసుకొచ్చింది. ఇలాంటి వాళ్ళ కోసం కాదు. నువ్వు దేశాన్ని ద్వేషిస్తున్నావు, దేశాన్ని ముక్కలు చేయాలనుకుంటున్నావు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు సోకాల్డ్ పర్సన్ ఎవరో ఒక బొద్దింక గాడిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఇప్పుడు ఆల్రెడీ జైల్లో ఉన్నోడిని ఇంకో పోలీసులు వచ్చి అరెస్ట్ చేయలేరు కదా. ఇప్పుడు మీకు మండింది, మీరు ఒక పోలీస్ స్టేషన్లో కేసు పెడతారు. ఇంకొకరికి మండింది, వాళ్ళు వాళ్ళ ఏరియాలో కేసు పెట్టుకుంటారు. ఆల్రెడీ జైల్లో ఉన్నవాడిని పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేయలేరు కదా. బయటకు వచ్చే వరకు వెయిట్ చేసి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. పోలీసులు దే ఆర్ నాట్ వేస్టింగ్ దేర్ టైం. సమాజంలో ఇట్లాంటి మంచి హార్మోనీని చెడగొట్టి, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి, ఆ జార్జ్ షారోస్ గాడు పంపించే డబ్బులన్నీ తీసుకొని, లేకపోతే చైనా వాడు పంపించే డబ్బులన్నీ తీసుకొని, వీళ్ళు భారతదేశంలో క్రైస్తవ మాఫియాలు నడుపుతూ, అరెస్ట్ అయినవాడు క్రైస్తవుడే కదా. అంటే ఏతిస్ట్ అని చెప్పుకునే క్రైస్తవుడు, అండ్ ప్రకాష్ రాజ్ కూడా క్రైస్తవుడే. ఓకే. వీళ్ళకు ద్వేషమా కాదా హిందూ ధర్మం అంటే? భారతదేశంలో హిందూ ధర్మాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు. అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ని హర్ట్ చేస్తున్నారు. ఇది రాజ్యాంగబద్ధంగా నేరం. ఇది స్వేచ్ఛ అవ్వదు కదా, ఇది స్వతంత్రం అవ్వదు కదా, ఇది ప్రశ్నించడం అవ్వదు కదా. ప్రశ్నించడం వేరు. ఓకే. అయితే ఇంతకుముందు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి విషయంలో కూడా ఇదే జరిగింది. సో ఆయన్ని కూడా అరెస్ట్ వరకు వెళ్ళడం, జర్నలిస్టులంతా కూడా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం, ఇదంతా కూడా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ ఇట్లా అరెస్ట్ చేసుకుంటూ వాళ్ళని భయపెట్టుకుంటూ చేస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్కి వ్యతిరేకం అవుతుంది అనేది కూడా కొంత. పవన్ కళ్యాణ్కి ఎప్పటికీ వ్యతిరేకం అవ్వదు. పవన్ కళ్యాణ్ వ్యతిరేకులు గుంపులుగా మారిపోయారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఆయన ఎప్పుడూ కూడా ఆయన ప్రొఫెసర్ అని చెప్పుకుంటూ ఉంటాడు. ఏం నేర్పించాలి స్టూడెంట్స్కి? ఐక్యత నేర్పించాలి. భారతదేశంలో స్టూడెంట్స్ అందరి మధ్యలో ఐక్యత నేర్పించాలి. భారతదేశం మీద చైనా వాడు అటాక్ వచ్చినా వాడు పొద్దున్న లేస్తే భారతదేశాన్ని ఆక్యుపై చేసుకోవాలనే చూస్తుంటాడు కదా. కానీ ఆయన ఏం నేర్పిస్తాడు? చైనా వాడి మీద ప్రేమ నేర్పిస్తున్నాడు. ఆయన భారతదేశం మధ్య విభేదాలు నేర్పిస్తున్నాడు. ఈ దేశంలో ఉండే మీరే కొట్టుకోండి అని చెప్పి విభేదాలు నేర్పిస్తున్నాడు. అదేదో పవన్ కళ్యాణ్ అమిత్ షాతో పక్కనే కూర్చొని ఏదో కబుర్లు చెప్పేసుకున్నట్లు వైఎస్ జగన్ అరెస్ట్ చేయాలి ఇట్లాంటి ఈయన విన్నాడా? ఎవడో పక్కనోడు విన్నాడట. ఆ విన్నోడు ఈయనకు వచ్చి చెప్పాడంట. మరి ఈయన వచ్చి అలా చెప్పడం తప్పు కదా. మళ్ళీ అది రాంగ్ అని ఆయన సైడ్ నుంచి తప్పు జరిగిందని చెప్పేశాడు కదా. సో కాల్డ్ జర్నలిస్టులు అని చెప్పుకునేవాళ్ళు ఈ రోజుల్లో రియల్ జర్నలిస్టులు ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ పాపం నిజమైన జర్నలిస్టుల పరువు తీస్తున్నారు. నేను కూడా జర్నలిజం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసా కాబట్టి నాకు కూడా కొంచెం గౌరవం ఉంది, నేను మాట్లాడతాను. ప్రాంతీయ తత్వాలు ఈ ప్రొఫెసర్ని అడ్డు పెట్టుకొని ప్రాంతీయ తత్వాలు రెచ్చగొట్టారా లేదా? ప్రెస్ క్లబ్లో కూర్చొని ఒక జర్నలిస్ట్, ఒక సీనియర్ జర్నలిస్ట్ ఏమో సినిమా వాళ్ళకు క్యారెక్టర్ లేదు, సినిమా వాళ్ళకి సిగ్గు లేదు, సినిమా వాళ్ళకి శరం లేదు, సినిమా వాళ్ళకు అసలు వ్యక్తిత్వమే లేదని మాట్లాడతాడు. అది జర్నలిస్ట్లా? ఆయన సొంత అభిప్రాయాలు ఎందుకు వస్తున్నాయి జర్నలిస్టులు అన్నాక? ఇంకొకటి వచ్చేసి తెలంగాణ వాళ్ళు, ఆంధ్రోళ్ళు అని మాట్లాడతాడు. వీళ్ళందరూ జర్నలిస్టులా? ప్రాంతీయ తత్వాలు రెచ్చగొట్టేటోళ్ళు జర్నలిస్ట్ ఎందుకు అవుతారు? సమాజంలో గుడ్ హార్మోనీ ఉండాలని ప్రయత్నం చేసేటోడు కదా జర్నలిస్ట్ అవుతాడు. సమాజంలో గొడవలు రేకెత్తకుండా మంచిగా ఉండాలని చెప్పేవాడు కదా జర్నలిస్టు. మరి వీళ్ళు ఏ కేటగిరీ ఆఫ్ జర్నలిస్టులు మరి మీకే తెలియాలి. ఓకే, రైట్. కానీ సినిమాల్లో ఏదైనా ఒక మంచి పాత్ర, ప్రధాన పాత్ర అంటే ప్రకాష్ రాజ్ పేరే గుర్తొస్తుంది. అవును, కొంతమంది బ్యాన్ చేయాలంటారు, కానీ స్టిల్ ఈవెన్ నెక్స్ట్ రాబోయే వారణాసిలో కూడా ఫాదర్ క్యారెక్టర్ ఆయనే చేస్తున్నారు అంటున్నారు. కానీ ఎందుకు సినిమాల్లో ఆయనకి అవకాశాలు ఎక్కువగానే వస్తూ ఉంటాయి? అంటే అవకాశాలు ఎక్కువ ఏం లేవులేండి, తగ్గిపోయాయి. రిప్లేస్మెంట్స్కి ఆ పాత్ర అంత బాగా. ఇప్పుడు మనకు ముందు ఒక 10 ఆప్షన్లు ఉంటాయండి. ఈయన బెస్ట్ ఆప్షన్ అని వెళ్ళిపోతారు కదా. సెకండ్ బెస్ట్కి ఎవరు చూసుకోరు, 1 బెస్టే చూసుకుంటారు, నెంబర్ 1 బెస్ట్. అట్లా ఆయనకి పాత్రలు వస్తున్నాయి. కానీ సినిమా ఇండస్ట్రీ కూడా ఆలోచన చేసుకోవాలి. పొద్దున్న లేచి పూజ చేయకుండా షూటింగ్ మొదలు పెట్టరు. శుక్రవారమే సినిమా రిలీజ్ చేస్తారు, ఎందుకంటే లక్ష్మీదేవి అని చెప్పి. సినిమా ఇండస్ట్రీకి చాలా భయంకరంగా సనాతన ధర్మం ఫాలో అవుతారు, అందులో డౌటే లేదు. క్రిస్టియన్ ప్రొడ్యూసర్ అయినా, ముస్లిం ప్రొడ్యూసర్ అయినా పూజా కార్యక్రమం పెట్టాల్సిందే. ఓపెనింగ్ రోజున ఖచ్చితంగా పెట్టాల్సిందే. ఎందుకు? డబ్బులు వస్తాయని. లక్ష్మీదేవికి పూజ చేయాల్సిందే. అండ్ ప్రతినిత్యం పూజా హారతి లేకుండా కెమెరా ఆన్ అవ్వదు. హారతి ఇచ్చిన తర్వాతే కెమెరా ఫస్ట్ రోలింగ్ జరుగుతుంది.
ఇంత సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్నప్పుడు, అదే ధర్మాన్ని దూషిస్తున్నప్పుడు సినిమా ఇండస్ట్రీ కూడా మరి ఆలోచించాలి కదా! చాలు ఓకే. ఇన్ని రోజులు చేశాడు. ఆయన ఎళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు రేపు కోట శ్రీనివాసరావు గారికి రిప్లేస్‌మెంట్ లేదన్నారు. ఆయన ఆయన అయిపోయిన తర్వాత రిప్లేస్‌మెంట్స్‌కి వేరే వాళ్ళని తెచ్చుకుంటున్నారు కదా! రిప్లేస్‌మెంట్స్ చేయలేరేమో. బట్ ఆ పాత్రలకు వేరే వాళ్ళొస్తారు గదా! నటులనేవాళ్ళు వస్తూనే ఉంటారు. ఓకే. అలా అంటే మరి ఈయన ఎదిగినప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎంతమందిని తొక్కేసారో నలిగిపోయిన ఆర్టిస్ట్‌లకి, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకి చాలా మందికి తెలుసు. ఓకే. హ్మ్. స్టిల్ అది కంటిన్యూ అవుతదంటారా? లేదంటే ఏమన్నా ఛాన్సెస్ తగ్గే ఛాన్స్ ఉందంటారా? ప్రకాష్ రాజ్. చాలా వరకు తగ్గాయి కదా! ఎవరికైనా తగ్గుతాయండి. ఓకే. న్యాచురల్‌గానే తగ్గుతాయి. ఇప్పుడు ఆయన ఇలా మాట్లాడి ఇంకా తగ్గించుకుంటున్నాడు అంతే. ఓకే. రైట్. హ్మ్. కానీ ఇక్కడ ఈ ప్రశ్న రావణ్ గాని, ప్రకాష్ రాజ్ గాని ఇటువంటోళ్ళందరికీ కూడా ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఏదో ఫండింగ్ ఎళ్తుంది అని హ్మ్. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. హ్మ్. సో, ఇటు పవన్ కళ్యాణ్ గారికి టీడీపీ నుంచి ఫండింగ్ ఎళ్తుంది. ఏం జరిగినా మాట్లాడొద్దని జెప్పేసి, ఇటువైపు ఫండ్ పంపిస్తున్నారు వాళ్ళని జెప్పేసి, ఇటువైపు కొంతమంది మాట్లాడుతుంటారు. హ్మ్. అసలు ఈ ఫండింగ్ జరుగుతుందంటారా నిజంగా? అంటే వీళ్ళు పొద్దున్న లేస్తారు. వీళ్ళు ఫండ్ తీసుకుంటారు. పవన్ కళ్యాణ్‌ని ప్యాకేజీ స్టార్ అంటారు మరి. ఓకే. వీళ్ళు పేటీఎం అంటారా? ఆ! వీళ్ళే పేటీఎమ్స్ యాక్చువల్లీ. వీళ్ళకి డబ్బులొస్తాయి గాబట్టే నాలాగే ఎదుటోడికి కూడా వస్తాయేమో అని కామెర్ల కల్లోడు అనుకుంటూ ఉంటాడు. క్వైట్ న్యాచురల్. అండ్ ఇంకొకటి నిజంగా ఇక్కడ జగన్ పార్టీ నుంచి ఫండింగ్ రాకపోతే 2029 కొడకల్లారా గుర్తుపెట్టుకోండి అనే ఛాలెంజ్ ఎందుకొచ్చింది? ఓకే. ఎందుకొచ్చింది? ఏమొస్తుంది 2029లో? రౌడీ రాజ్యం వస్తుందా? అంటే అదే గదా చెప్తున్నారు. మళ్ళీ మా రౌడీ రాజ్యం వస్తుంది. మేము మిమ్మల్ని తొక్కుతాము. అంటే 2029లో ఎలక్షన్‌లొస్తాయి. ఎలక్షన్ వస్తే మళ్ళీ ఏ పార్టీ గెలవాలక్కడ? అయితే టీడీపీ అలయన్స్, లేదు అంటే వైసీపీ. అంటే ఇప్పుడు వాళ్ళు వైసీపీ గెలుస్తది మిమ్మల్ని తొక్కుతామని డైరెక్ట్‌గానే చెప్పేసారు గదా! ఓకే. కానీ నెక్స్ట్ వైసీపీ గెలుస్తదంటారా? ఐ డోంట్ థింక్ సో. ఇట్లనే వార్నింగ్‌లు ఇచ్చుకుంటూ పోతే ఎవరు గెలవరు. ఓకే. అంటే ప్రస్తుత కూటమి ప్రభుత్వ పరిపాలన చూస్తున్నారు గదా! సో, నెక్స్ట్ మళ్ళీ ప్రజలు అటువైపే మొగ్గు చూపే అవకాశం ఉందా? లేదు అంటే కొత్త చూపొచ్చు ప్రభుత్వాన్ని డెఫినెట్‌గా. కోరుకుంటారా? ఎన్ని సార్లు కొత్త ప్రభుత్వం కోరుకుంటారు? ఏంటి ఇలా కాలు కిందేసి తొక్కేస్తాం, నరికేసేస్తాం, నడి రోడ్ల మీద డాక్టర్లను చంపేసేస్తాము, అడ్డమొస్తే ఆడోళ్ళని ఎత్తుకుపోతాము. ఇట్లాంటి ప్రభుత్వాలు చూసారు గదా! రాజకీయ నాయకులు అసలు రాజకీయ నాయకులంటే అప్పట్లో మనం ఒక 20, 25 ఏళ్ల క్రితం కొన్ని సినిమాలు చూసేవాళ్ళం. రాజకీయ నాయకులు అంటే ఫాల్తూ నా కొడుకులన్నట్టు మన సినిమాలు చూపిచ్చేవి. అవునా కాదా? లిటరల్లీ సీఎం దగ్గర నుంచి ప్రతి మినిస్టర్ వరకు ఒక్క మంచి మినిస్టర్ క్యారెక్టర్‌ని మన సినిమాల్లో చూపిచ్చారా అసలు? మీరు చూడండి ఒకసారి పాత సినిమాలన్నీ. ఓకే. ఫాల్ ఫాల్తూ గాళ్ళు, వేస్ట్ గాళ్ళు, రౌడీ గాళ్ళు, వీళ్ళే బందులు చేపిస్తారు. వీళ్ళే బస్సులు తగలబెట్టిస్తారు. వీళ్ళే రైలు స్టిల్ తగలబెట్టిస్తారు అదే చూపిస్తారు అనే గదా! కదా! మొన్న టీఆర్ఎస్ లీడరు అదే కదా మాట్లాడాడు. బస్సులు తగలబెట్టండి. రైళ్ళు పట్టాలు పీకేసేయండి. ఇవి గదా చెయ్యాలి మీరు. అప్పుడు గదా మనకు ఏదన్నా వస్తది పేరు అంటున్నాడు. పబ్లిక్‌గా మాట్లాడుతున్నాడు. ఎవరివి రైళ్ళు? ఎవరివి బస్సులు? మనవి గదా! మన డబ్బులు కదా! సో, ఇవన్నీ చేసి పైగా రౌడీయిజం చేసినట్లు పబ్లిక్‌గా మాట్లాడారా లేదా? వైసీపీ గుండాలు పబ్లిక్‌గా మాట్లాడారా లేదా? మాట్లాడారు. ఓకే. నా కొడుకుల్లారా నరికేస్తాం. అసలది ఎక్కడన్నా గూడా రాజకీయ నాయకుల్లా అనిపిచ్చారా? రౌడీయిజం మళ్ళీ ఒక బీహార్‌ని చూస్తున్నట్లు అనిపిచ్చింది. బీహార్‌లో రూ. 100కి పీకలు కోసేటోళ్ళంట. మా అన్న చెప్పేవాడు. డ్యూటీ చేస్తున్నప్పుడు ఆర్మీలో. అమ్మో! రూ. 100కి పీకలు కోసేస్తారు వాళ్ళు. ఓకే. నైస్. అట్లా తయారైంది. ఇంకొంచెం ఇంకో 5 ఏళ్లయింటే అచ్చంగా రూ. 100కి కాదు రూ. 50కి కూడా పీకలు కోసేటోళ్ళు ఆంధ్రాలో. ఓకే. ఆంధ్రాలో గాని, తెలంగాణలో గాని బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు జరుగుతుందంటారా? మేబీ నాట్ నౌ అండి. ఓకే. యాక్చువల్లీ చెప్పనా నేను, అసలు సౌత్ ఇండియాలో ఎవరెవరైతే మోడీని ద్వేషిస్తుంటారో, బీజేపీని ద్వేషిస్తారో, వాళ్ళకి ద్వేషించే హక్కులు కూడా లేవు. బికాస్ దే ఆర్ నాట్ ఓటింగ్ ఫర్ బీజేపీ కదా! నువ్వు ఓటేయవు, నువ్వు గెలిపించవు. అసలు సౌత్‌లో ఎక్కడ బీజేపీ లేదు. నీకేం రైట్ ఉంది బీజేపీని విమర్శించడానికి? నీకు ఓటేస్తే కదా! నేను ఓటేసి నిన్ను గెలిపించిన తర్వాత నువ్వు ఏం చేయలేదేంటి అన్నప్పుడే కదా నీకు అడిగే హక్కు. అది ప్రశ్నించే హక్కు. నేను నిన్ను ఓకే. గెలిపించినా గూడా నువ్వేం చెయ్యట్లేదేంటి? అన్నది నిజమైన ప్రశ్నించే హక్కు. నువ్వు చెయ్యట్లేదు. నువ్వేం జేయట్లేదు. ఎందుకు విమర్శిస్తున్నావు? అంటే వాళ్ళకి అండ్ నచ్చలేదు సౌత్‌లో గాబట్టే చేయట్లేదు గదా! ఏది? వాళ్ళకసలు నచ్చలేదు గాబట్టి అసలు ఆ అసలు గవర్నమెంట్‌ని చూడడమే. విమర్శించొద్దింకా. ఓకే. నీకేం తక్కువైంది? నీకు గెలిపించిన పార్టీని అడుక్కో. లేదా నువ్వు ఓటేసిన పార్టీని అడుక్కో. నువ్వు అపోజిషన్ పార్టీకి ఓటేసి వాళ్ళు అపోజిషన్‌లో ఉన్నారా? నువ్వు ప్రశ్నించు.
నువ్వు ప్రస్తుత పార్టీని ప్రశ్నించు మాకు కావాల్సినవి అని. ఎవడన్నా దేని గురించన్నా ప్రశ్నిస్తున్నాడా? అపోజిషన్ పార్టీ ఎందుకు ఉంటుంది మామూలుగా? ప్రజలకి అధికార పార్టీ ఏదైనా సరిగ్గా చెయ్యలేకపోతే ఆ పని చేసేలాగా ఒత్తిడి పెట్టి చేయించడం కోసం అపోజిషన్ ఉంటుంది. అవునా? ఓకే. రౌడీజాలు చేయడానికే ఉన్నారు. ఓకే. సో కాబట్టి అండ్ మనకు రీజనల్ మీరు అడిగిన క్వశ్చన్, మనకు రీజనల్ పార్టీలు బాగా ఎక్కువ. రీజనల్ ఫీలింగ్స్ ఎక్కువ. చూస్తున్నారు కదా, యాస కోసం కొట్లాట, భాష కోసం కొట్లాట, ప్రాంతం కోసం కొట్లాట, కులం కోసం కొట్లాట. ఈ ఇన్ని కొట్లాటలు ఉన్న చోట ఈ బీజేపీ వచ్చి ఏం చేస్తుంది? ఓకే. రైట్. మళ్ళీ యాస భాష కోసం కొట్లాడుతున్నారు కాబట్టి అగైన్ మనం ఒకసారి మళ్ళీ సినిమాలకు వద్దాం. రీసెంట్గా ఎన్టీఆర్ అండ్ ఇంకా త్రివిక్రమ్ వాళ్ళ కాంబినేషన్లో రాబోతున్న సినిమాకి సంబంధించిన అనౌన్స్మెంట్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి ఓకే. టైటిల్ కూడా గాడ్ ఆఫ్ వార్ అంటున్నారు. సో టైటిల్ అయితే ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన సబ్జెక్ట్ అనేది మాత్రం క్లారిటీ అయితే ఇచ్చారు. ఓకే. సో ఈ పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు తెలుగు వర్సెస్ తమిళ్ అక్కడ తమిళ్ పార్టీకి సంబంధించి ఐ థింక్ టిఎన్కే పార్టీ అనుకుంటా, సీమన్ అనే వ్యక్తి కామెంట్ చేశారు, సుబ్రహ్మణ్య స్వామి మా తమిళ ప్రాంతానికి చెందిన దైవం, ఆయన సంస్కృతి, ఆయన సాంప్రదాయాలు అన్నీ కూడా ఇక్కడ పుట్టినవే. మీరు వక్రీకరించి చూపించే ప్రయత్నం చేస్తే ఈ సినిమాని మేము ఆపుతాం, రిలీజ్ అవ్వనివ్వం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ సబ్జెక్ట్ చేయడానికి మీకు రైట్ లేదు అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడుతున్నారు. సో మీరు చెప్పండి అసలు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి. మరి శివుడు తమిళనాడుకు సంబంధించిన ఆయన మరి నాకైతే తెలీదు. అంటే శివుడు ఆయన కొడుకుని తమిళనాడు కోసమే కన్నాడా అన్న సంగతి ప్రపంచంలో హిందువులకి తెలియదు అనుకుంటా, వాళ్ళకొక్కరికి తెలుసు అనుకుంటా. ఎందుకంటే నేనేం చెప్తాను, ఓకే అది రైట్. డస్ ఇట్ రెడిక్యులస్ అంటే వక్రీకరించే విధంగా అన్నది ఆ ఒక్క లైన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. అంతే తప్ప మా తమిళనాడు దేవుడు ఏంట్రా ఇది, సుబ్రహ్మణ్య స్వామి తమిళనాడు దేవుడు ఇంక చెప్పండి. ఇంక శివుడు ఎవరి దేవుడు? అదే రాముడు వచ్చేసి నార్త్ ఇండియా దేవుడు, కృష్ణుడు వచ్చేసి నార్త్ ఇండియా దేవుడు, సుబ్రహ్మణ్య స్వామి తమిళనాడు దేవుడు. మరి గణేష్ వాళ్ళన్నే కదా. ఆయన ఎవరు పంచుకున్నారో చూద్దాం ఫర్దర్గా వచ్చి. ఓకే, పంచుకుంటారేమో ఎవరన్నా. సో ఫ్యూచర్లో ఇవి పంచుకుంటున్నారు కదా ఇప్పుడు. యాదగిరిగుట్టకు ఎవడో కామెంట్ చేశాడు కదా, యూస్లెస్ ఫెలో, ఆంధ్రోళ్ళు రారంట. అరే రే, ఆంధ్రోళ్ళు రాకూడదని బోర్డు పెట్టించాలి మరి, అప్పుడు రారేమో. లేకపోతే ఎవరు రారు, ఎందుకు రారు, ఎందుకు వెళ్ళారు యాదగిరిగుట్టకి? వాళ్ళ మొక్కుల్ని బట్టి వాళ్ళు వెళ్తూ ఉంటారు, వాళ్ళ దాన్ని బట్టి వెళ్తూ ఉంటారు. తిరుమలకు ఎందుకు అందరూ వెళ్తారంటే భారతదేశం మొత్తం కాదు, ప్రపంచవ్యాప్తంగా వస్తారు తిరుమలకి, ఎందుకంటే ఆయన కలియుగ దైవం కాబట్టి. సో ఇవి ఇంకా ఇప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంటాయి అంటారు, అవుతూనే ఉంటాయి దైవం గురించి, భాష, యాస, ప్రాంతం మరి ఇంకా పెరుగుతూనే ఉంటాయి అంటారు. భారతదేశంలో ఇలాంటివి ఉండబట్టే కదా బ్రిటిష్ వాడు మరి జస్ట్ ఎంతమంది వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వచ్చింది 30,000 మందా? 30,000 మంది వచ్చి 30 కోట్ల మందిని వాళ్ళు రూల్ చేశారంటే ఊరికే రూల్ చేశారా? ఇలాంటి వాటి కోసమే రూల్ చేస్తారు. ఈ మధ్యకాలంలో ఇంకొంచెం ఎక్కువ అవుతున్నట్టుంది, ప్రతి చిన్న విషయాన్ని కూడా ఫ్రీడమ్ ఎక్కువైందండి భారతదేశంలో, ఫ్రీడమ్ ఎక్కువైంది. వాళ్ళు మళ్ళీ వెంటనే చైనాతో కంపేర్ చేస్తారు. మీరు చూడండి, చైనాలో డెవలప్మెంట్ అంతా ఉంది, ఆ సంబంధం ఉండదు. చూడండి, మీరు భాష టాపిక్ తీసుకున్నా చైనాకే పోతారు, మళ్ళీ లేకపోతే మీరు పెళ్లి టాపిక్ తీసుకున్నా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తారు. ఈ రెండింటి మీదే తిరుగుతుంటారు వీళ్ళు. అయితే చైనా లేకపోతే పవన్ కళ్యాణ్. చైనా లాంటి రూల్స్ కావాలి అంటే ఇప్పుడు ఇది మన ఇల్లే, కానీ మన ఇల్లు కాదు. మీరు కొనుక్కున్న చైనాలో ఇది మీ సొంత ఇల్లు కాదు. 90 ఇయర్సే మీ ఇల్లు, దాని తర్వాత గవర్నమెంట్ అండర్లోకి వెళ్ళిపోతుంది. మీరు పొలం దున్నుకుంటారు, కానీ 90 ఇయర్స్ తర్వాత అది మళ్ళీ గవర్నమెంట్ అండర్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు భారతదేశంలో కూడా అట్లాంటి రూల్స్ పెట్టేద్దాం. ఆరోవెల్లిలో పెట్టారు కదా, ఆరోవెల్లి అని ఒక ఇంటర్నేషనల్ టౌన్షిప్ ఉంది. అక్కడ ఇల్లు మీరు వెళ్ళి కొనుక్కోలేరు, ల్యాండ్ నేను వెళ్ళి కొనుక్కోలేను, ఎవ్వరు కొనుక్కోలేరు. అక్కడ స్పెషల్ రూల్స్ ఉన్నాయి. అది సెంట్రల్ గవర్నమెంట్ అండర్లోనే నడుస్తుంది మళ్ళీ. సో భారతదేశం అంతా అట్లా రూల్స్ పెట్టేశారనుకో, డెవలప్మెంట్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఎందుకు రాదు? సో ఫైనల్లీ అండ్ మీ గురించి మాట్లాడదాం. ఇంకా ఈ సోషల్ మీడియాలో కామెంట్స్ పెద్ద మైండ్కి తీసుకోరా? ఎందుకంటే చాలా అబ్యూజ్ కామెంట్స్, చాలా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, అవన్నీ చూస్తుంటారు. ఎందుకు వచ్చింది మనకి, ఆపేద్దాం అనిపించదా? అనిపిస్తుంది. నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ ఏదో ఒకటి స్టార్ట్ చేస్తారు, మళ్ళీ కామెంట్స్ మళ్ళీ అగైన్ ఏంటది అసలు మీకు ఎక్కడ కూడా అనిపిస్తుంది, సంబంధం ఉండదు ఎక్కడా కూడా. ఇప్పుడు ఒక పోస్ట్ పెడతా, ఐ లవ్ మోడీ అని పెడతా, అందులో ఏమన్నా బూతుందా? కింద మొత్తం బూతులే తిడుతుంటారు. పో పెళ్లి చేసుకో, పో అది ఉండు, పో నువ్వు అది చేసుకో. అంటే మీకు దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది? బాధ ఇస్తుంది నాకు కూడా. అంటే మనకు
ఫ్యూ డేస్ కొంచెం మైండ్ ప్లెజెంట్గా ఉంటుంది, ఫ్యూ డేస్ కొంచెం లోగా ఉంటుంది, ఫ్యూ డేస్ డల్గా ఉంటుంది. ఇట్స్ క్వైట్ న్యాచురల్. ఈ సైకిల్ అనేది హ్యూమన్కి చాలా న్యాచురల్. అండ్ అమ్మాయిలకి ఎవ్రీ వీక్ ఒకలా ఉంటుంది థాట్ ప్రాసెస్. నా హార్మోన్స్ బాగా లోగా ఉన్నప్పుడు నాకు కూడా అనిపిస్తుంది, ఎందుకు ఎవరెక్కడ పోతే నాకెందుకు, నా పాటికి నేను హ్యాపీగా నేను సంపాదించుకొని తిని జాలీగా షాపింగ్ చేసుకొని సినిమాలకు వెళ్ళి నా లైఫ్ నేను ఎంజాయ్ చేసుకుందాము. ఎందుకు సమాజం గురించి నాకేమన్నా నిజంగా ఒక రూపాయి వస్తుందా? అండ్ పీపుల్ సేస్ నాకు సోషల్ మీడియాలో డబ్బులు వస్తాయని. టు బీ ఆనెస్ట్లీ అసలు ఏమీ రావు. నేను నిజంగా ఇప్పుడు కూడా తర్వాత ఓపెన్ చేసి చూపిస్తా. నాట్ ఈవెన్ సింగిల్ పెన్నీ నా ఛానల్ మీద. ఓకే. బట్ నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను పోస్ట్ చేస్తున్నా అనిపిస్తుంది. మళ్ళీ ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ డే లేవంగానే అయ్యో ఒక టాపిక్ వచ్చింది, రెస్పాండ్ అవుదాము అనిపిస్తుంది. అది సహజంగా రెస్పాండ్ అవుతూ ఉంటా. ఓకే. ఒక్కొక్కసారి అసలు రెస్పాండ్ అవ్వను. కామెంట్స్ అన్ని చదువుతారా? ఈ మధ్య చదవడం మానేసా. ఓకే. బికాస్ టూ ఫిల్తీ. ఎంత ఫిల్తీ లాంగ్వేజ్ అంటే నాకు దీని గురించి ఒకసారి మా అన్నయ్య చెప్పాడు. సో అప్పుడు అన్న ఆర్మీలోనే ఉన్నారు. ప్రమోషన్ కోసం వాళ్ళకు ఒక 45 సబ్జెక్టులు ఎగ్జామ్ రాయాల్సి వచ్చింది. ఫిజికల్ ట్రైనింగ్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళ ఎగ్జామ్ కూడా రాయాలన్నమాట. సో ఆఫీసర్ పోస్ట్కి. అందులో ఈ సోషల్ మీడియా గురించి ఒక సబ్జెక్ట్ ఉందంట ఆర్మీలో. అప్పుడు చెప్పాడు నాకు మా అన్న, ఆల్మోస్ట్ 73% సోషల్ మీడియా ఫాలో అయ్యి కామెంట్లు పెట్టే వాళ్ళంతా క్రాప్, లిటరల్లీ జీవితం మీద ఏ ఇంట్రెస్ట్ లేకుండా, గోల్స్ లేకుండా, అంటే ఏదో వచ్చింది తిందాం, గవర్నమెంట్ ఫ్రీ బీస్ ఇస్తే బతుకుదాం, లేకపోతే ఇంట్లో అమ్మో నాన్న ఎవడో ఒకళ్ళు కష్టపడుతుంటే అది తినేసి బతుకుతాము అండ్ లైఫ్లో ఫ్రస్ట్రేటెడ్గా ఉండి ఈ మానభంగం చేయాలనే నేచర్లు, 10 రూపాయలు ఇస్తే మర్డర్లు చేయాలనే నేచర్లు, ఇలాంటి వాళ్ళకి ఫోన్లు విరివిగా ఇప్పుడు దొరకడం, ఆ చైనా ఫోన్లు, ఇంటర్నెట్ ఫ్రీగా దొరకడం తక్కువ రేటుకి, దీనివల్ల వాళ్ళకి ఏంటంటే ఎదుటోడు కొంచెం బాగుండి మెసేజ్ పెట్టంగానే వాళ్ళు తట్టుకోలేరంట. ఎందుకు వీళ్ళు ఇట్లా క్వాలిటీ లైఫ్ బతుకుతున్నారు, మేమెందుకు ఇక్కడ లేము. సో ఏ రీజన్ లేకపోయినా సరే తిట్టేయాలి. ఓకే. ఇంకా ఆడపిల్లలంటే ఇంకా తిట్టేయాలి. అందులో ఇండియాలో నంబర్ 1 పొజిషన్లో తెలుగు వాళ్ళు ఉన్నారంట, నెంబర్ 2 పొజిషన్లో తమిళ వాళ్ళు ఉన్నారంట, నెంబర్ 3 పొజిషన్లో హిందీ వాళ్ళు ఉన్నారు, నెంబర్ 4 అంటే లాస్ట్ ఇండియాలో ఇంకా ఆ నార్త్ ఈస్ట్ 7 స్టేట్స్ వీళ్ళు ఉన్నారంట. అంటే ఓకే. లీస్ట్లో ఉన్నారు వాళ్ళు ఫిల్తీ లాంగ్వేజ్ యూస్ చేయటంలో. ఇంత ఖాళీగా ఉన్నారు కాబట్టి నువ్వు సోషల్ మీడియాలో వచ్చేది వాళ్ళెవ్వరూ ఆ 73% ఆఫ్ ద పీపుల్కి వేరే పని ఉండదు, ఇదే పని. అండ్ ఇంకొకటి, అలయన్స్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సోషల్ మీడియా మీద కొంచెం అరెస్టులు అప్పుడే స్టార్ట్ చేసినారు. ఒక 3 వారాల పాటు నా సోషల్ మీడియాలో 90% ఫిల్తీ కామెంట్స్ కనిపించలేదు. ఓకే. దెన్ అప్పుడు రియలైజ్ అయ్యాను, అచ్చా అంటే నాకు నిజంగా నా సోషల్ మీడియాలో వచ్చి ఫిల్తీ కామెంట్స్ పెట్టేటోళ్ళు నిజంగా ఈ ఫ్రస్ట్రేటెడ్ పీపుల్ కూడా కాదు, జస్ట్ సోషల్ మీడియా పెయిడ్ బ్యాచ్, అదర్ పార్టీ పెయిడ్ బ్యాచ్ అని చెప్పేసి. ఓకే. అఫ్కోర్స్ ఇప్పుడు వైసీపీ వాళ్ళు తిడతారు నన్ను, వైసీపీ ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు తిడతారు నన్ను. ఇప్పుడు అలయన్స్లో ఉంది కాబట్టి నేను బీజేపీ అలయన్స్లో ఉంది కాబట్టి తిట్టట్లా, అర్లియర్ టీడీపీ వాళ్ళు కూడా తిట్టారు నన్ను. ఓకే. ఆ 3 వారాల పాటు వీళ్ళు డిసప్పియర్ అయిపోయారు. ఏంట్రా అంటే అప్పుడు నాకు అర్థమైంది, ఆల్ సోషల్ మీడియా ఐటీ సెల్ వాళ్ళు మ్యూట్లోకి వెళ్ళిపోయారు. ఓకే. ఈవెన్ బండి భగీరథ్ ఇష్యూలో కూడా అసలు ఏమైపోయారు వీళ్ళంతా అంటూ కూడా మీ ఫోటో కూడా బాగా వైరల్ చేశారు. యూ రిమెంబర్ దట్ యూ ఓన్లీ కాల్ మీ అండ్ టోల్డ్ అవును. కదా. నేను Yes. మీకు ఏం చెప్పాను, నాకు 2 రోజుల నుంచి నాకు హెల్త్ బాగాలేదు, నాకు తెలియదు ఏమైందని. యు ఆర్ ద ఓన్లీ సాక్ష్యం. మీరే Okay. కాల్ చేసి అడిగారు అవును. ఇంటర్వ్యూ అంటే. నాకు చెప్పా కదా నాకు హెల్త్ బాగాలేదు నిజంగా, బట్ నేను చూస్తా అని ఆ రోజు మీరు చెప్పిన రోజు రాత్రే నేను వీడియో చేసి పెట్టా. ఓకే. విషయమే తెలియనప్పుడు నేను ఎలా వీడియో చేస్తాను. ఓకే. బట్ పీపుల్ మళ్ళీ దాని మీద కూడా కామెంట్లు చేశారు, నీకు కరెక్ట్ ఇప్పుడే తలనొప్పి వస్తుంది, ఏం తలనొప్పికి ఏమన్నా డ్యూటీ ఏమన్నా షీట్ రాసుకుంటుందా నేను ఇప్పుడు రావాలని. ఓకే. సో మీ స్టాండ్ ఎటువైపు ఆ బండి భగీరథ్ కేసులో? పోలీసులు అప్పుడు అరెస్ట్ చేయలేదు కదండి. అరెస్ట్కి బండి సంజయ్ గారు సహకరించాలని నేను వీడియో చేశా. 100కి 100% పోలీసులకి అప్పగించాల్సిన బాధ్యత. ఒక సీఎంతో చెప్పించుకున్న తర్వాత కొడుకుని అప్పగించడం అనేది ఒక సహాయ హోంమంత్రిగా ఉండే చాలా పెద్ద తప్పు. బట్ ఆ తర్వాత నా ఫ్రెండ్స్ ద్వారా నేను తెలుసుకునేది ఏంటంటే, ఇది అరెస్ట్ అంతా అప్పటికి అయిపోయింది. క్యాజువల్గా మాట్లాడుకుంటూ ఉంటే నా ఫ్రెండ్స్కి ఎక్కడో పర్మిషన్ కావాల్సి వచ్చింది. సో దే కాల్ టు బండి సంజయ్ గారు. అప్పుడు ఇది అంతా ఇంకా వాళ్ళ కొడుకు అరెస్ట్ జరగలేదంట అప్పటికి. అయితే
కాల్ చేసినప్పుడు ఇప్పుడు అన్న ఇట్లా పర్మిషన్ కావాలి మాకు ఒక చోట అడగొచ్చో అడగకూడదో తెలీదు మీరు ప్రాబ్లంలో ఉన్నారు కదా అంటే సో బండి సంజయ్ గారు అన్నారంట ప్రతి ఇంట్లో ఓ శనిగాడు ఉన్నట్టు మా ఇంట్లో కూడా ఓ శనిగాడు పుట్టిండు నాకు ఈడి ప్రాబ్లం వల్ల ఇప్పుడు నా నెత్తికి వచ్చింది అని చెప్పి బాధపడ్డాడంట. ఓకే. సో, మొత్తానికి బండి సంజయ్ గారు అలా బాధపడ్డారు అయితే ఆ బండి భగీరథ విషయంలో. ఎవరైనా బాధపడతారు ఎందుకంటే అక్కడ అంత సిచ్యువేషన్ అట్లా ఉంది కదా. ఓకే. మీరు కానీ మొత్తం అంతా బాధపడ్డం అన్నది కరెక్ట్. ఆయన బాధపడడం కరెక్టే. కానీ అరెస్ట్‌కి సహకరించకపోవడం తప్పు. ఓకే. భగీరథది తప్పనిపించిందా మీకు మొత్తం ఇష్యూ అంతా చూసిన తర్వాత? లేదంటే ఏమైనా ట్రాప్ అది జరిగిందా అది అనిపించిందా? ఎవరికి తెలుస్తుందండి? అది పోలీసులు చెప్పాలి. మీరు చూసిన దాని ప్రకారం, మీరు విన్న దాని అది అట్లా ప్రకారం? మనం జడ్జ్ చేయకూడదు. ఓకే. ఎప్పుడు జడ్జ్ చేయకూడదు. నేను ఎవ్వరి కేసుల్లోనూ అట్లా జడ్జ్ చేయను. ఒక అమ్మాయికి, అబ్బాయికి సంబంధించిన విషయాల్లో ఎవరు తప్పు, ఇప్పుడు ఒక రేప్ ఇన్సిడెంట్ అనుకోండి. మనం 100కి 100% వాడిది తప్పు అని మనం చెప్తాము. ఓకే. ఇక్కడ ఏం జరిగింది అన్నది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ మధ్య ఏం జరిగింది, అది వాళ్ళకి సంబంధించిన విషయం. ఓకే. పర్సనల్ విషయాల్లో దూరకూడదు. చట్టం విషయాల్లో చట్టానికి సహకరించండి అని చెప్పడం వరకు మాత్రమే మన బాధ్యత. మీరంటే ఇంకా లైఫ్‌లో లవ్, మ్యారేజ్ ఇటువంటి టాపిక్స్ ఏం లేవా? ఇప్పుడిప్పుడే జీవితం ప్రశాంతంగా అనిపిస్తుంది. మళ్ళీ ఎందుకు? ఎందుకు సమస్యల్లో పడ్డం? అంటే రిలేషన్ అంటే సమస్య అని ఫిక్స్ అయిపోయారా? బేసికల్లీ సమస్యే గదండీ. ఓకే. సమస్య లేకుండా ఏ రిలేషన్‌షిప్ ఉండదు గదా. ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నారా? ఎక్స్‌పీరియన్స్‌తో నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. యాజ్ వెల్ యాజ్ సొసైటీలో మనం చూస్తున్న దాన్ని బట్టి గూడా అట్లే ఉంటుంది. ఏది మనకు పూల దారి కాదు. ఇదొక్కటి నిజం. అంటే ఇంకా సింగిల్‌గానే లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నారా? నేను ఏది అనుకోవట్లేదు. నాకు కొన్ని డ్రీమ్స్, గోల్స్ ఉన్నాయి. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఆ లేట్‌కు కారణం అంటే సినిమా ఇండస్ట్రీలో మంచి హీరోయిన్‌గా పేరు తెచ్చుకోవాలనుకున్నాను. అది ఎక్కడో నా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్లే స్టాప్ అయిపోయాను. ఓకే. నా నేచర్ వల్ల. నేను ఎవరిని సినిమా ఆఫర్‌లు అడగకపోవడం వల్ల. భూమి మీద ఎవరైనా అడిగితేనేనండి ఆఫర్‌లు ఇస్తారు. ఒక 10 మందిని అడిగితే ఒక్కళ్ళన్నా ఆఫర్‌లు ఇస్తారు. మనం ఒక్కళ్ళనే అడిగేసేస్తే ఆ ఒక్కళ్ళు ఎప్పటికీ ఆఫర్ ఇవ్వరు. అండ్ అది కూడా ఒక్కసారి అడిగి వదిలేసేసాను. సో, అలా డ్రాప్ అయిపోయాను. అండ్ సేమ్ నేచర్ పాలిటిక్స్‌లో కూడా చేశాను. పాలిటిక్స్‌లో కూడా మనకి ఏదైనా పొజిషన్ కావాలంటే ఒక్కటికి 10 సార్లు అడగాలి. మనమేమో అడగం. సో, చాలా సంవత్సరాల తర్వాత నా జాబ్ నేను చేసుకున్నా. జాబ్ ఏంటంటే ఎవరిని అడగాల్సిన అక్కర్లేదు. వాళ్ళు అసైన్ చేసిన పని మనం చేసేస్తే మన సాలరీ వస్తది. ఒక సాలరీ హైక్ కావాలన్నప్పుడు మాత్రమే అడుగుతాము. ఎందుకంటే మనం పని చేస్తున్నాం కాబట్టి సాలరీ హైక్ కావాలని చెప్పేసి ఒక నెల రోజులు అడిగితే నాకు ఒక 2 మంత్స్ బ్యాక్ సాలరీ హైక్ చేశారు. ఓకే. అదొక్కటి చేయగలిగా. సరే ఇక్కడ అడగగలిగింది సినిమా ఇండస్ట్రీలో కూడా అడిగితే దేర్ ఆర్ గుడ్ పీపుల్ అండ్ ఇప్పుడిప్పుడు లక్కీలీ ఏంటంటే తెలుగోళ్ళకి కొంచెం ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఓకే. థ్యాంక్‌ఫుల్లీ. అంటే సో బిఫోర్ రాలేదు. ఇప్పుడు వస్తున్నాయంటే ఎప్పుడైనా ఒక యాక్టర్స్ వచ్చారు. అది కూడా తెలుగు నుంచి వచ్చి చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో బాగా వస్తున్నాయి అంటే కాస్టింగ్ కౌచ్ అనే దాని గురించే మాట్లాడుతుంటారు. ఎవ్వరు కనిపించినా మాట్లాడుతుంటారు. బికాజ్ స్టిల్ అది ఇంకా అది అంతే అంటారా ఇట్ ఇంక అది? ఈస్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. ఓకే. సో దాని నుంచి నేను అంటే అప్పుడు చిరంజీవి గారు ఈ మధ్యన అటువంటివి ఏం లేవు ఇప్పుడు అని చెప్పారు కదా! సో ఏమన్నా తగ్గిందా? లేకపోతే మీరు కూడా అవకాశాలు వస్తున్నాయి కాబట్టి చెప్తున్నారు కదా! అవకాశాలు ఎక్కడైనా వస్తున్నాయని. అప్పుడు, ఇప్పుడు నేను ఎప్పుడూ చెప్పిందేంటంటే ఒక 10% పీపుల్, ఒక 90% పీపుల్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్న 10% ఆఫ్ ద పీపుల్ ఎప్పుడూ వర్క్ మీద ఫోకస్ చేసేవాళ్ళు ఉంటారని చెప్పాను. ఆ వర్డ్ నేను 8 ఏళ్ల క్రితం మార్చుకోలేదు. నేను ఇప్పుడు మార్చుకోను. ఓకే. ఎందుకంటే ఇప్పుడు నేను సినిమాలు చేశా. నేను 16 మూవీస్ చేశా. మొన్న కూడా ఒక సినిమా చేశా. 17థ్ మూవీ. నేను వాళ్ళని బ్లేమ్ చేసినట్లు అవ్వదా? అంటే ఉత్త పుణ్యానికి ఒకళ్ళని తప్పు పట్టినట్లు అవుతుంది కదా! అంటే వాళ్ళు నన్ను అడగలేదు. అలాంటప్పుడు దే ఆర్ బ్యాడ్ పీపుల్. వాళ్ళు నన్ను హరాస్ చేశారని నేను అబద్ధం చెప్పకూడదు కదా! సో, సినిమా మీద ప్యాషన్‌తో దే ఆర్ ఆల్ న్యూ మేకర్స్. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. న్యూ మేకర్స్‌కి ఎప్పుడు సినిమా మీద ప్యాషన్ ఉంటుంది. బాగా సినిమాలు చేసేసి టాప్ పొజిషన్‌కి వెళ్ళినప్పుడు కొంతమందికి ఎక్స్‌పెక్టేషన్స్ ఉండొచ్చు. కొంతమందికి ఉండకపోవచ్చు. ఓకే. సో, మొత్తం చెడ్డోళ్ళు, మొత్తం ఇలానే ఉంది అనకూడదు. దేర్ ఈజ్ ఇట్. అది ఉంది. ఇది ఉంది. 2 ఉన్నాయి. సో, అప్పుడు మీరు ఎక్కడ ఫిట్ అవుతారో అక్కడ మాత్రమే ఎళ్లి పని చేసుకోవాలంటా నేను. ఓకే. అంతే. రైట్. ఇటు సినిమాల్లోనూ ఒక మంచి పొజిషన్ చూసారు. హ్మ్. ఇటు రాజకీయాల్లోనూ కూడా చూసారు. రెండిటికి ఇప్పుడు కొంచెం దూరమైనట్టుగా ఉన్నారు. జాబ్ చేసుకుంటున్నాను, అవును. ప్రశాంతంగా జీవిస్తున్నానండి. అవును. అంటే మీకు హోప్ ఎటువైపు ఉంది? ఇటు అంటే బీజేపీ సైడ్ నుంచి మీకు ఏదైనా అవకాశం నాకెప్పుడు ఉందనుకుంటున్నారా? సినిమాలంటేనే ఇష్టం. ఓకే. ఎప్పుడు. ఎందుకంటే అది నా చిన్నప్పుడు డ్రీమ్. నాకు 7 ఏళ్ల వయసున్నప్పుడు నేను 'అభినందన్' సినిమా చూసి
శోభన క్యారెక్టర్ లాగా నేను క్యారెక్టర్లు చేయాలి, మంచి డ్రెస్ వేసుకోవాలి, మంచి షూస్ వేసుకోవాలి, మంచి హెయిర్ స్టైల్ చేసుకోవాలి, అంతే. చిన్నప్పుడు నాకు అంతకంటే ఏం తెలుసు? నాకు దాని మీదే ఉంటుంది. ఓకే. అండ్ నేను షూటింగ్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఉంటా. ఎందుకంటే అది నాకు ఇష్టమైనది కదా. నాకు ఇష్టమైన పని చేస్తున్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఉంటాను. ఓకే. సో అది ఎప్పటికీ నా నా నంబర్ 1 చాయిస్ ఎప్పుడూ సినిమానే ఉంటుంది. ఓకే. నాకు గుర్తింపు తీసుకొచ్చింది కూడా అదే కదా. ఓకే. సో ఆబ్వియస్లీ ఐ లవ్ రాజకీయాల మూవీస్. వైపు మళ్ళీ కాదు, ఉన్నా కదా మరి జస్ట్ సోషల్ అంటే మీడియాలో మాట్లాడుతూనే ఉన్నాను కదా. మాట్లాడుతున్నారు. నాకు పార్టీ ఇదే ఇష్టం. వైపు స్టాండ్ తీసుకొని మాట్లాడుతూ ఉంటారు మీరు. అవును. బట్ పార్టీ వైపు నుంచి మీకు ఎటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఫస్ట్ వాళ్ళల్లో వాళ్ళకి యూనిటీ లేదు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ నేను ఏదైనా మొహం మీద చెప్తా. ఇదే నా ప్రాబ్లం తెలుసా? నేను పార్టీలో ఎదగకపోవడానికి కూడా ఈ నేచరే కారణం. బీజేపీ వాళ్ళు నాకు పేమెంట్ చేస్తారు అంటారు. పేమెంట్ చేస్తే నేను బీజేపీని తలకెత్తుకోవాలి కానీ డిఫరెంట్గా ఎందుకు మాట్లాడతాను? బికాస్ నాకు బీజేపీ ఐడియాలజీ ఇష్టం, అంతే తప్ప బీజేపీలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇష్టం కాదు. వాళ్ళు కూడా డిఫరెంట్ పీపుల్ ఉంటారు. ఒకప్పుడు ఆంధ్రాలో బీజేపీ ఎలా ఉండేది? వైసీపీ బీజేపీ, టీడీపీ బీజేపీ, ఒరిజినల్ బీజేపీ, ఇట్లా 3 బీజేపీలు ఉండేవి. ఇప్పుడు తెలంగాణలో ఎట్లున్నారు? టీఆర్ఎస్ బీజేపీ, కాంగ్రెస్ బీజేపీ, ఒరిజినల్ బీజేపీ ఉన్నారు. ఓకే. ఇప్పుడు నేను ఒరిజినల్ బీజేపీ. ఓకే. రైట్. పార్టీలో అయితే ఎదిగే ఛాన్స్ ఉంది అని హోప్ ఉందా మీకు మరి? తెలియదండి, నేను ప్రయత్నం చేయట్లేదు. చేయట్లేదా? నాకు ఇదే కంఫర్ట్గా ఉంది. ఓకే. ఇలా అంటే మనం నిజంగా నేను పార్టీ కార్యక్రమాలకు వెళ్ళాలంటే ఏదో ఒక కార్యక్రమానికి పార్టీ వాళ్ళు పిలుస్తూనే ఉంటారండి. అంటే లైక్ శివాజీ పుట్టినరోజు అవ్వచ్చు, లేకపోతే భగత్ సింగ్ సంబంధించింది అవ్వచ్చు, లేకపోతే ఇట్లా చాలా కార్యక్రమాలు ఉంటాయి పార్టీ వ్యవస్థాపకులకు సంబంధించినవి. ప్రతి చోట ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక ఈవెంట్కి పిలుస్తూనే ఉంటారు. పర్టికులర్గా అఫీషియల్గా బీజేపీ మొన్న ఆమ్, ఏదో పెట్టారు కదండి మన మహిళా బిల్లు గురించి. అప్పుడు కూడా నన్ను కరీంనగర్, నిజామాబాద్ ఈ ప్రాంతాల్లో వచ్చి మాట్లాడమని పిలిచారు. ఓకే. అది అఫీషియల్ పార్టీ నుంచి. బికాజ్ ఉమెన్ వాయిస్ వినిపించాలి, ఉమెన్ బిల్ అవుతుంది అని. లైక్ దట్ అట్లా పిలుస్తూనే ఉంటారు, పిలవకుండా ఏముండరు. నేను వెళ్ళడం మానేసా. దట్ ఈస్ ద డిఫరెన్స్. సో మీ లైఫ్ మీరు ఇప్పుడు ప్రశాంతంగా లీడ్ చేసుకుంటున్నారు. ప్రశాంత్ ఒక రకంగా ప్రశాంతంగానే అనుకోండి. ఓకే. సోషల్ మీడియాలో కూడా ఎక్కువ కామెంట్స్ పెళ్లి చేసుకోమని వస్తూ ఉంటాయి అనుకుంటా. అవి రొటీనేలేండి. ఓకే. పట్టించుకోరు అసలు. పట్టించుకోవాలంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరో ఉన్నారని ఎవరో ఉన్నారని అంటుంటారు. ఆ ఎవరో నాకు కూడా తెలిస్తే బాగుంటుందని నేను కూడా ఫీల్ ఎవరో ఉన్నారు మీకని వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు కదా. ఆ ఎవరో నాకు కూడా చూపించండి బాబు అని నాకు కూడా అనిపిస్తుంది. ఓకే. పేరెంట్స్ చెప్తూ ఉంటారా పెళ్లి చేసుకోమని? వాళ్ళు మానేశారు. అనేసారా? ఎన్ని ఇయర్స్ చెప్పారు? లేదు, వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడు ఒకసారి లైక్ నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వాళ్ళకు మా అమ్మ అట్లా మీరన్నా చెప్పొచ్చు కదా తన్ని పెళ్లి చేసుకోమని, అట్లా నన్ను అడగలేక వాళ్ళని అడుగుతుంటుంది. మీకంటే అంటే అట్లీస్ట్ ఒక తోడు కావాలి ఇటువంటి థాట్స్ లేవు అసలు? పోయాయి. ఓకే. గాన్, ఇట్స్ గాన్. ఇంకా రావా అవి? తెలీదు. డిపెండ్స్ మేబీ. తెలీదు. ఫస్ట్ నుంచి కూడా నాకు పెళ్లి మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. పెళ్లి మీద, రిలేషన్షిప్స్ మీద ఇంట్రెస్ట్ లేదు నాకు. అది బర్డెన్ అనే ఫీల్ అవుతా నేను. ఓకే. ఇప్పుడు కూడా బర్డెన్ అనే ఫీల్ అవుతా. ఎందుకంటే ఫస్ట్ నన్ను నేను చూసుకొని, మా అమ్మ నాన్నని చూసుకొని, మళ్ళీ ఇంకొక మనిషిని చూసుకునే అంటే నాకు అంత కేపబిలిటీ లేదు. ఓకే. యా రైట్. సో రైట్ మాధవీలత గారు, చాలా విషయాలు మాట్లాడాం. యా థ్యాంక్ యూ సో మచ్. ఇంత టైం ఇచ్చి ఇన్ని విషయాలు చాలా క్లియర్గా. మీరు మాత్రం చాలా కూల్గా క్వశ్చన్ చేస్తారా, అది ఎలా జరిగింది, ఇది ఇలా జరిగింది. ఓకే. సో మీ ఆన్సర్ మాత్రం చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది. ఏది అడిగినా కూడా యా దాచకుండా భయపడకుండా మాట్లాడుతుంటారు. అదే చాలామందికి ఇష్టం. సో అందుకే మీకు ఫాలోవర్స్, ఫ్యాన్స్ కూడా నెగిటివిటీ కొంతున్నా కూడా దానికి మించే మీకు ఫాలోవర్స్ కూడా ఉన్నారు కాబట్టి మీరు ఏం మాట్లాడినా అది కొంచెం రీచ్ అవుతూ ఉంటుంది. సో దాని మీద డిస్కషన్ అవుతూ ఉంటుంది. అది బేసిక్గా చిన్నప్పటి నుంచి నాకు అలవాటే. నాకు హేటర్స్ స్కూల్ డేస్ నుంచి నన్ను ఇష్టపడే వాళ్ళు ఉండేవాళ్ళు. స్కూల్లో నన్ను హేట్ చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. నేను గర్ల్స్ స్కూల్లోనే చదివాను. సో అప్పుడు కూడా నన్ను హేట్ చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. నేనంటే భయపడే వాళ్ళు ఉన్నారు, నేను స్ట్రాంగ్గా మాట్లాడతాను అని. ఓకే. అండ్ నన్ను ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. బట్ డిగ్రీలో మాత్రం ఒకసారి కాలేజ్ యానివర్సరీకి ఒక డాన్స్ చేశాను. అంటే ప్రాక్టీస్ ఇంకా ఓకే. వాళ్ళు చూస్తున్నారు ఎవరిది బాగుంది ఎవరిది బాగాలేదు ఫిల్టర్ చేసి ఫైనల్కి పంపిద్దామని. అప్పుడు నేను డాన్స్ సరిగ్గా చేయలేదు. అయితే ఒక్కరే చంపట్లు కొట్టారు, మిగిలిన ఎవ్వరు కొట్టలేదు. అది నాకు అర్థమైపోయింది నేను సరిగ్గా చేయలేదన్న సంగతి నాకు తెలుసు. బికాజ్ నాకు క్లాసికల్ డాన్స్ రాదు. అట్లాంటి మళ్ళీ నేను క్లాసికల్ డాన్స్ చేశాను. సో నేను చెయ్యను సార్ యానివర్సరీకి అని చెప్పాను. మా లెక్చరర్ ఒక్క మాట చెప్పారు నాకు, మాధవి
నీ కోసం నిన్ను ఇష్టపడే వాళ్ళు ఒక్కళ్ళు ఉంటారు. నువ్వు చూసావా క్లాస్‌లో అంతమంది ఉంటే ఒక్కళ్ళు నీ కోసం చప్పట్లు కొట్టారు. అది మిగిలిన అబ్బాయే వాళ్ళకి ఉంటాడు. నచ్చలేదు. అబ్బాయే ఉంటాడు అది. హ్మ్. సో, ఆహ్, దీన్ని బట్టి లైఫ్‌లో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ప్రతి అడుగు ఎప్పుడు మొదటి అడుగుతో మొదలైతుంది. ఒక అడుగే. ఆ ఒక్క అడుగు తర్వాత 100 అడుగులొస్తాయి. కాబట్టి నువ్వు ఏదైనా లైఫ్‌లో చేయాలనుకుంటే, ఆ ఒక్కరి కోసం చెయ్యి. ఆ ఒక్కరి సంతోషం కోసం చెయ్యి. ఆ ఒక్కరు నిన్ను అభిమానిస్తున్నారు. ఆ ఒక్కరిని నువ్వు వదిలిపెట్టకు. ఈ 99 మంది గురించి వదిలేసేసేయి. నువ్వెప్పుడు క్రౌడ్ ఎక్కువ చూడకు. క్వాలిటీ చూడు ఓకే. అని చెప్పారు. నాకది ఇట్లా స్టాంప్ అయిపోయింది. సో, కాబట్టి నాకు ఎంతమంది ఫాలో అవుతారో నాకు అనవసరం. నేను చెప్పాలనుకుంది చెప్పేస్తా. ఓకే. రైట్. దట్స్ ఇట్. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. థాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్. థాంక్ యూ. థ్యాంక్ యూ.